మీకు రాలేదు సార్. మేడం మీకు మొత్తం ఇవ్వలేదు బుక్ అంతా? లేదు సార్, చాప్టర్ వైజ్ గా పంపిస్తామన్నారు. పంపించారు అది చాప్టర్ వైజ్ గా? లేదు సార్. ఒకసారి అడగండి మేడంని కానీ శివ సార్ని కానీ అడగండి. ఓకే సార్. ప్రస్తుతానికైతే నేను పంపిస్తాను, నేనైతే మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. అదైతే నేను పంపిస్తాను మీకు, కానీ మొత్తం బుక్ అంతా అయితే ఒకసారి మేడం వాళ్ళని అడగండి సార్. మళ్ళీ ఇలా చాప్టర్లు ఎందుకు, ఒకేసారి బుక్ అంతా మేడం వాళ్ళని అడగండి, ఇస్తారు. సరేనా? ఇప్పుడైతే ప్రస్తుతానికైతే నేను పంపిస్తాను, ఏదైతే మనం డిస్కస్ చేస్తున్నామో దట్ చూడండి, అటాచ్ చేస్తాను మీకు. డౌన్లోడ్ అవుతుంది కదా ఇందులో నుంచి మీకు. అటాచ్ చేశాను, ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఏంటమ్మా మీకు డౌన్లోడ్ అయిందా చూడండి. ఇప్పుడు నేను పెట్టిన మెటీరియల్ గ్రూప్ లో సార్ ఇప్పుడు వచ్చింది సార్ జూమ్ లోకి. ఎవరికి? నీకు గిరిధర్ రోహిత్ మీకు వచ్చిందమ్మా మెటీరియల్? ఒకసారి ఇప్పుడు జూమ్ లో డౌన్లోడ్ చేసుకున్నారా? ఓకే గుడ్. రోహిత్ నోమా? హలో రోహిత్. సరే రవినా అబ్బాయి పేరేంటి? రవి రోహిత్. హలో రోహిత్. ఇది కదమ్మా మనం చూస్తుంది థర్డ్ క్వశ్చన్ కదమ్మా, రిజర్వేషన్ ఆఫ్ నేమ్. హలో, ప్రొసీజర్ ఫర్ రిజర్వేషన్ ఆఫ్ నేమ్. ఓకే, సో ఫస్ట్ పాయింట్ ఏం చూసామంటే ఏ ఇన్సిడెంట్స్ లో రిజర్వేషన్ ఆఫ్ నేమ్ అప్లై అవుతుంది అనేది. సో నేమ్ అవైలబిలిటీ అన్నది 2 ఇన్సిడెంట్స్ లో అప్లై చేస్తాం. ఒకటి ఇన్కార్పొరేషన్ ఆఫ్ ఎ న్యూ కంపెనీ ఆర్ ఫర్ చేంజింగ్ ద నేమ్ ఆఫ్ ఎన్ ఎగ్జిస్టింగ్ కంపెనీ. ఓకే, సో ఏ సిచ్యుయేషన్ లో ఈ కాన్సెప్ట్ అప్లై అవుతుంది? ఇప్పుడు మనం డిస్కస్ చేసిన కాన్సెప్ట్ 2 సిచ్యుయేషన్స్ లో అప్లై అవుతుంది. ఒకటేమో ఇన్కార్పొరేషన్ ఆఫ్ ఎ న్యూ కంపెనీ ఫర్ చేంజింగ్ ద నేమ్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ కంపెనీ. దానికి ఈ ఫామ్ అప్లోడ్ చేస్తాం, రిజర్వ్ యూనిక్ నేమ్ అని. అందులో డిఫెక్ట్స్ ఏదైనా ఉంటే విత్ ఇన్ 15 days లో రెక్టిఫై చేయొచ్చు. ఒకవేళ విత్ ఇన్ 15 days లో రెక్టిఫై చేస్తే దే విల్ అలాట్ ద నేమ్. ఓకే, ఇందులో ఇవి చాలా ఇంపార్టెంట్ అమ్మా. 20 days, 60 days, 15 days ఈ MCQs అన్ని కూడా, ఈ టైం లిమిట్స్ అన్ని కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్ ఇది చూడండి అమ్మా, దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ప్రాక్టికల్ క్వశ్చన్, మోస్ట్ ప్రాబబుల్ ప్రాక్టికల్ క్వశ్చన్ ఇది. సో ఈ పాయింట్ ఏంటంటే కింద ఉన్న సి సైడ్ హెడ్డింగ్ ఏంటంటే, క్యాపిటల్ సి సైడ్ హెడ్డింగ్ ఏంటంటే, ఇక్కడ ఈ రన్ ఫామ్ ఉంది కదా, రిజర్వ్ యూనిక్ నేమ్ అనే ఫామ్ ఉంది కదా. సో ఈ రిజర్వ్ యూనిక్ నేమ్ అనే ఫామ్ లో మనం ఏదైనా డాక్యుమెంట్స్ మనం సబ్మిట్ చేసిన ఇన్ఫర్మేషన్ ఏదైనా డిఫెక్ట్ ఉందనుకోండి, వాళ్ళు మనకి ఇంటిమేట్ చేస్తారు. కానీ ఆ డిఫెక్ట్ వాళ్ళు పాయింట్అవుట్ చేయలేకపోతే, ఒకవేళ ఆ డిఫెక్ట్ ని వాళ్ళు పాయింట్అవుట్ చేయలేదు అనుకోండి, వాళ్ళకి తెలియలేదు డిఫెక్ట్, మనకి నేమ్ ఇచ్చేసారు. అది మీద మనం ఫైల్ చేసిన ఫామ్ లో ఏదైనా డిఫెక్ట్ ఉందనుకోండి, ఆ డిఫెక్ట్ ని వాళ్ళు ఐడెంటిఫై చేస్తే మనకి ఇన్ఫార్మ్ చేస్తారు.
విత్ ఇన్ 30 to 15 days లో రెక్టిఫై చేస్తాం. ఒకవేళ గవర్నమెంట్ ఐడెంటిఫై చేయలేకపోయింది అనుకోండి, అంటే మీరు అంత డెలిబరేట్ గా ఇచ్చారు, అంటే డిపార్ట్మెంట్ వాళ్ళు కనుక్కోలేనంత తెలివిగా మీరు ఇచ్చారు రాంగ్ ఇన్ఫర్మేషన్. ఓకే, వాళ్ళు బోల్తా పడి మీకు నేమ్ ఇచ్చేసారు అనమాట. మీ పేరు మీద నేమ్ రిజర్వ్ చేసేసారు. అంటే మీరు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అది వాళ్ళు డిటెక్ట్ చేయలేకపోయారు, ఎవరు? గవర్నమెంట్. సో డిటెక్ట్ చేయలేక వాళ్ళు మీకు నేమ్ అవైలబిలిటీ ఇచ్చేసారు. ఇచ్చిన తర్వాత డిటెక్ట్ చేశారు. అయితే ఎప్పుడు డిటెక్ట్ చేశారంటే ఇంపార్టెంట్. బిఫోర్ ఇన్కార్పొరేషన్ ఆఫ్ ఎ కంపెనీ, ఆఫ్టర్ ఇన్కార్పొరేషన్ ఆఫ్ ఎ కంపెనీ, అది ఇంపార్టెంట్. చూడమ్మా, ఇక్కడ ఏం జరుగుతుందంటే స్టెప్ 1, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ స్టెప్ 1 చూడండి, మనం డిస్కస్ చేస్తుంది అదే పాయింట్. జస్ట్ ఐ విల్ రైట్ ఇట్ హియర్. ఓకే, సో స్టెప్ 1 ఏం జరిగిందమ్మా? స్టెప్ 1, వాట్ ఈస్ హ్యాపెండ్ ఇన్ స్టెప్ 1? run form has been filed. So step 2, step 3. ఓకే, సో స్టెప్ 1 లో ఏం జరిగిందని చూడాలి. ఓకే, సో స్టెప్స్ ఇలా ఎగ్జామ్ లో రాయకూడదు, నేను మీకు ప్రాసెస్ అర్థం అవడానికి చెప్తున్నాను, అక్కడ ఏం జరిగిందనే కాన్సెప్ట్ అర్థం అవడానికి చెప్తున్నాను. సో స్టెప్ 1 ఏం జరిగింది? ఫస్ట్ ఏం జరిగింది? ప్రమోటర్స్, ఓకే, ప్రమోటర్స్ ఆర్ డైరెక్టర్స్ filed run form with the ROC, and such form contains some defects, okay, అందులో డిఫెక్ట్స్ ఉన్నాయి. ఓకే, సో ROC reserved the name, okay, ROC reserved the name without noticing the defects. ఆ డిఫెక్ట్స్ ఉన్నాయని తెలియక మీకు నేమ్ ఇచ్చేసారు. వితౌట్ నోటీసింగ్ ద డిఫెక్ట్స్, ఆ డిఫెక్ట్స్ ఉన్నాయని తెలియక మీకు నేమ్. ఓకే, రైట్. సో చూడండి, ఇది రిజర్వ్. ఫస్ట్ స్టెప్ ఏంటి? ప్రమోటర్స్ ఆర్ డైరెక్టర్స్ ఫైల్డ్ రన్ ఫామ్ విత్ ROC తో రన్ ఫామ్ ఫైల్ చేశారు. ఆ ఫామ్ లో కొన్ని డిఫెక్ట్స్ ఉన్నాయి, కానీ ROC ఆ డిఫెక్ట్స్ ని తెలుసుకోలేక నేమ్ ఇచ్చేసారు. దెన్ ROC డిటెక్టెడ్ డిఫెక్ట్స్ ఆఫ్టర్ అలాటింగ్ నేమ్. ఇక్కడ రిజర్వ్ నేమ్ నేను అలాటింగ్ నేమ్ అని చెప్పేసి, ROC అలాటెడ్ ద నేమ్. మీకు ఇంకా క్లారిటీగా అర్థం అవడానికి ROC అలాటెడ్ ద నేమ్ వితౌట్ నోటీసింగ్ ద డిఫెక్ట్స్. ROC డిటెక్టెడ్ డిఫెక్ట్స్ ఆఫ్టర్ అలాటింగ్ ద నేమ్. ఓకే, దెన్ ఇప్పుడు కంపెనీ ఇస్ నాట్ యెట్ ఇన్కార్పొరేటెడ్, మీరు డిఫెక్ట్స్ ఐడెంటిఫై చేశారు. ఇప్పుడు ఏంటి కన్సిక్వెన్సెస్? ఇది ఒక సిచ్యుయేషన్. ఓకే, సో దిస్ ఇస్ వన్ సిచ్యుయేషన్, దిస్ ఇస్ సినారియో 1. ఇది ఒక పాయింట్ చూడండి.
So the two types of situations. So situation 1, situation 2. Okay. Situation 1 ఇది ఒకలా ఉండొచ్చు, సిచ్యుయేషన్ 2 ఇలా 2 డిఫరెంట్ సినారియోస్ లో మనం డిస్కస్ చేస్తుంది 2 డిఫరెంట్ సినారియోస్ లో. ఓకే. సో సిచ్యుయేషన్ 1 ఏంటి, సిచ్యుయేషన్ 1 ఏంటి, ప్రమోటర్స్ ఆర్ వాళ్ళ ఆర్ఓసి రన్ ఫామ్ ఫైల్ చేశారు, ఆర్ఓసి నేమ్ అలాట్ చేశారు, డిఫెక్ట్స్ తెలుసుకోకుండా నేమ్ అలాట్ చేశారు. సో ఇప్పుడు ఆర్ఓసి డిటెక్టెడ్ ద డిఫెక్ట్స్ ఆఫ్టర్ అలాటింగ్ నేమ్. సో ఇప్పుడు కన్సిక్వెన్సెస్ ఏంటి, ఇది ఒక సిచ్యుయేషన్. లేదు రెండో సిచ్యుయేషన్ ఏంటంటే సేమ్, వాళ్ళు ఐడెంటిఫై చేశారు, వీళ్ళు డిఫెక్ట్స్ చేసేసారు. సో ఈ 2 పాయింట్స్ అలాగే కామన్ అవుతాయి. అయితే ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే థర్డ్ స్టెప్ లో కంపెనీ ఇస్ ఆల్రెడీ ఇన్కార్పొరేటెడ్, ప్రమోటర్స్ ఇన్కార్పొరేటెడ్ ద కంపెనీ, ప్రమోటర్స్ ఆర్ డైరెక్టర్స్ ఇన్కార్పొరేటెడ్ ద కంపెనీ, ప్రమోటర్స్ ఆర్ డైరెక్టర్స్ ఇన్కార్పొరేటెడ్ ద కంపెనీ. ఓకే. స్టెప్ 4, ఇప్పుడు ఇన్కార్పొరేట్ చేసిన తర్వాత వీళ్ళు డిఫెక్ట్స్ ఐడెంటిఫై చేస్తే ఇప్పుడు ఏంటి కన్సిక్వెన్స్. స్టెప్ 4. ఓకే. ఆర్ఓసి డిటెక్టెడ్ డిఫెక్ట్స్, ఆర్ఓసి డిటెక్టెడ్ డిఫెక్ట్స్, ఆర్ఓసి డిటెక్టెడ్ డిఫెక్ట్స్. ఓకే. సో అంటే ఇప్పుడు సిచ్యుయేషన్ 1 ఏంటంటే వాట్ ఈస్ ద సిచ్యుయేషన్ 1, డిఫెక్ట్స్ ఆర్ డిటెక్టెడ్, డిఫెక్ట్స్ ఆర్ డిటెక్టెడ్ ఆఫ్టర్ అలాటింగ్ ద నేమ్, ఆఫ్టర్ అలాటింగ్ ద నేమ్, after allotting the name, but before incorporation of a company, but before incorporation of a company. Okay. So defects are detected after, so defects are detected after allotting the name but before incorporation of a company. This is a point. So next situation 2 enti, situation 2 enti, defects are detected, defects are defects are detected, defects are detected after incorporation of a company, after incorporation of a company, after incorporation of a company. Okay. Defects are detected after incorporation of a company. This is the point. So kabatti two situation lo, before incorporation, after incorporation, ఈ 2 పాయింట్స్ మీరు చూసుకోవాలి జాగ్రత్తగా. సో ఇన్కార్పొరేషన్ కి ముందు అయితే ఏంటి పరిస్థితి, ఇన్కార్పొరేషన్ తర్వాత అయితే ఏంటి. ఓకే. ఇన్కార్పొరేషన్ కి ముందు అయితే ఏంటి కన్సిక్వెన్సెస్, ఇన్కార్పొరేషన్ తర్వాత అయితే ఏంటి కన్సిక్వెన్సెస్ అని చూసుకోవాలి. ఓకే. రైట్. సో ఇది పాయింట్. ఓకే. సో సిచ్యుయేషన్ 2, డిఫెక్ట్స్ ఆర్ డిటెక్టెడ్ ఆఫ్టర్ ఇన్కార్పొరేషన్ ఆఫ్ ఎ కంపెనీ, డిఫెక్ట్స్ ఆర్ డిటెక్టెడ్ ఆఫ్టర్ ఇన్కార్పొరేషన్ ఆఫ్ ఎ కంపెనీ. సో ఇప్పుడు కన్సిక్వెన్సెస్ ఏంటి, ఇప్పుడు కన్సిక్వెన్సెస్ ఏంటి. సో ఈ సిచ్యుయేషన్ 1 లో ఏంటి కన్సిక్వెన్సెస్, సిచ్యుయేషన్ 2 లో ఏంటి కన్సిక్వెన్సెస్ అంటే ఇదే ఇక్కడ పాయింట్. సో ద నేమ్ అలాటెడ్ నేమ్ విల్ బి క్యాన్సిల్డ్. సో two consequences. First consequences ఏంటి, what is the first consequences, the name which is allotted will be cancelled, the allotted name will be cancelled, the allotted name will be cancelled. Next, the person applied for the name, the person applied for the name, the person applied for the name shall pay penalty, is liable to pay penalty, shall be liable to pay, shall pay penalty of rupees antama, penalty of rupees symbol ledu. Okay. So shall pay penalty of rupees shall pay penalty of rupees 1 lakh, shall pay penalty of rupees 1 lakh. Okay. ఇది shall pay penalty of rupees 1 lakh. అలాటెడ్ నేమ్ క్యాన్సిల్ చేస్తారు, ఎవరైతే నేమ్ అప్లై చేస్తారో వాళ్ళు పెనాల్టీ పే చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ సెకండ్ పాయింట్. సో ఒకవేళ ఇన్కార్పొరేషన్ తర్వాత డిటెక్ట్ చేశారు అనుకోండి, ఇన్కార్పొరేషన్ తర్వాత నేమ్ డిటెక్ట్ చేస్తే, సో ఫస్ట్ పాయింట్ ఏంటి, కంపెనీ హ్యాస్ టు రెక్టిఫై ఇట్స్ నేమ్, కంపెనీ హ్యాస్ టు చేంజ్ ద నేమ్, కంపెనీ హ్యాస్ టు చేంజ్ ద నేమ్ within 3 months. Company has to change the name within 3 months. Company has to change the name within 3 months. Or if the company does not change the name, 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 okay, if the company does not change the name, the registrar కి 2 ఆప్షన్స్ ఉంటాయి, రిజిస్ట్రార్ కి 2 ఆప్షన్స్ ఉంటాయి.
ఏం చేస్తాడంటే మే స్ట్రైక్ ఆఫ్ ద నేమ్ ఆఫ్ ద కంపెనీ, మే స్ట్రైక్ ఆఫ్ కంపెనీస్ నేమ్, మే స్ట్రైక్ ఆఫ్ కంపెనీస్ నేమ్ ఇన్ హిస్ రికార్డ్స్, కంపెనీస్ నేమ్ ఇన్ హిస్ రికార్డ్స్, may strike off company's name in his records, or registrar may make a, or registrar may make a petition, may file a petition with the tribunal, may file a petition with the company, with the tribunal for winding up of the company. Okay, so registrar may strike off company's name, registrar may strike off company's name in his records, registrar may strike off company's name in his records, or registrar may file a petition with the tribunal for winding up of the company. ఇది అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ స్ట్రైక్ ఆఫ్ కి వైండింగ్ అప్ కి, స్ట్రైక్ ఆఫ్ అంటే ఏంటి సార్, వైండింగ్ అప్ అంటే ఏంటి సార్ అని అడతారేమో. అవి మీకు ఫైనల్ లో వస్తాయి, ఇప్పుడు రావు, కానీ బేసిక్ గా చెప్తాను చూసుకోండి. స్ట్రైక్ ఆఫ్ అంటే ఏంటంటే కంపెనీ లీగల్ గా క్లోజ్ చేయలేదు, పబ్లిక్ రికార్డ్స్ లో కనిపించదు. అంటే ఎవరైనా ఆ కంపెనీ కోసం సెర్చ్ చేస్తే ఆ కంపెనీ గురించి ఏం తెలియదు అనమాట, రికార్డ్స్ నుంచి కనిపించదు, స్ట్రైక్ ఆఫ్ చేసేసి ఉంటారు. కానీ లీగల్ గా అయితే కంపెనీ క్లోజ్ అవ్వలేదు. మళ్ళీ మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మన నేమ్ అందులో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. మళ్ళీ మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ నేమ్ ని ఆ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తే గవర్నమెంట్ రికార్డ్స్ తో మళ్ళీ రీఎంటర్ చేస్తారు, రిమూవ్డ్ నేమ్ ని మళ్ళీ రీఎంటర్ చేస్తారు. అంటే ఇక్కడ కంపెనీ నేమ్ ని గవర్నమెంట్ రికార్డ్స్ లో నుంచి తీసేశారు అంతే. అంటే గవర్నమెంట్ దృష్టిలో కంపెనీ లేనట్టు, గవర్నమెంట్ రికగ్నిషన్ లేనట్టు కంపెనీకి, అది అన్రిజిస్టర్డ్ అయిపోతుంది. కానీ ఇక్కడ వైండింగ్ అప్ అంటే ఏంటంటే కంపెనీ క్లోజ్ చేస్తారు, అక్కడ కంపెనీ ఉంది కానీ గవర్నమెంట్ రికార్డ్స్ నుంచి తీసేస్తారు. అంటే గవర్నమెంట్ రిజిస్టర్డ్ స్కూల్ నుంచి ప్రైవేట్ స్కూల్ అయిపోయినట్టు అంతే. గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్, గవర్నమెంట్ రికగ్నైజ్డ్ స్కూల్ నుంచి ప్రైవేట్ స్కూల్ అయిపోయినట్టు, రికగ్నిషన్ తీసేస్తారు. స్కూల్ అయితే ఉంది, అది స్ట్రైకింగ్ ఆఫ్ అంటే. కానీ వైండింగ్ అప్ అంటే అలా కాదు. వైండింగ్ అప్ అంటే ఏంటి అంటే కంపెనీనే క్లోజ్ చేసేస్తారంట. వైండింగ్ అప్ అంటే కంపెనీనే క్లోజ్ చేస్తారు, అది. సో స్ట్రైక్ ఆఫ్ అంటే కంపెనీ ఉంటుంది కానీ గవర్నమెంట్ నుంచి లీగల్ రికగ్నిషన్ ఉండదు అనమాట. అంటే అది ఒక అన్రిజిస్టర్డ్ కంపెనీ లాగా వ్యాపారం వ్యాపారం చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే పర్సనల్ లైబిలిటీ వస్తుంది, అందులో ఏదైనా తేడా కొడితే డైరెక్టర్స్ పర్సనల్ గా లైబుల్ అవుతారు. వ్యాపారం చేసుకోవచ్చు, ఎందుకంటే రికగ్నిషన్ లేదు కాబట్టి ప్రొటెక్షన్ రాదనమాట, లిమిటెడ్ లైబిలిటీ అనే ప్రొటెక్షన్ రాదు. అదే వైండింగ్ అప్ అంటే ఏంటి, కంపెనీ మొత్తాన్నే మూసాడు. వైండింగ్ అప్ అంటే ఏంటి, కంపెనీ మొత్తాన్నే మూసాడు. ఓకే, దట్ ఈస్ ద పాయింట్. అది. సో ఇవి పాయింట్. సో కంపెనీ నేమ్ ని డిఫెక్ట్ లో రిమూవ్ చేస్తే ఏంటి కాన్సిక్వెన్సెస్, రిమూవ్ చేయకపోతే ఏంటి కాన్సిక్వెన్సెస్ అనేది, ఏ సిచ్యుయేషన్ లో ఏం చేస్తాం. ఓకే, డన్. నెక్స్ట్. ఓకే, సో దీస్ ఆర్ ద పాయింట్స్. ఇదే మనం ఇక్కడ పైన డిస్కస్ చేసింది, కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఫర్నిషింగ్ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఫర్నిష్ చేస్తే ఏంటి కాన్సిక్వెన్సెస్. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు సీసైడిటీకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఎంసీక్యూ లో అయినా రావచ్చు, ప్రాక్టికల్ క్వశ్చన్ లో అయినా రావచ్చు, కేర్ఫుల్ గా ఉండండి. ఇట్ మే బి ఎంసీక్యూ ఆర్ ఇట్ మే బి ప్రాక్టికల్ క్వశ్చన్. అర్థమైందా? రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి నేమ్ అప్లై చేస్తే ఏమవుతుంది, ఫర్నిషింగ్ రాంగ్ ఇన్ఫర్మేషన్. ఎందులో రాంగ్ ఇన్ఫర్మేషన్, ఇక్కడ పైన రన్ ఫామ్ అని ఒక ఫామ్ ఫైల్ చేస్తాం, ఆ ఫామ్ లో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉంటే, ఓకే, దట్ ఈస్ ద పాయింట్, రైట్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి, అదే డస్ ద పాయింట్, నేమ్ అవైలబిలిటీ అది. నెక్స్ట్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా. ప్రాక్టికల్ పేపర్ డిఫికల్ట్ గా వస్తే ప్రాక్టికల్ క్వశ్చన్ కూడా రావచ్చు, ఈజీగా వస్తే థియరీ క్వశ్చన్ వస్తుంది, కానీ కొంచెం పేపర్ డిఫికల్ట్ గా వస్తే ప్రాక్టికల్ క్వశ్చన్ రావచ్చు. అల్ట్రా వైరస్, ఎక్స్ప్లెయిన్ ఫుల్లీ ద డాక్ట్రైన్ ఆఫ్ అల్ట్రా వైరస్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా, చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రాక్టికల్ క్వశ్చన్ వస్తే యూ షుడ్ బి కేర్ఫుల్ అబౌట్ దిస్ క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ ఫుల్లీ ద డాక్ట్రైన్ ఆఫ్ అల్ట్రా వైరస్ అండ్ స్టేట్ ఇట్స్ ఇంప్లికేషన్స్. అల్ట్రా వైరస్ అంటే ఇది మీరు ఎప్పుడైనా చదువుకున్నారేమో, అయితే బియాండ్ ద పవర్స్ అని. అల్ట్రా అంటే ఇన్ ఎక్సెస్ ఆఫ్ అని అర్థం, వైరస్ అంటే పవర్స్ అని. దట్ మీన్స్ అల్ట్రా వైరస్ అంటే ఎక్సీడింగ్ ద పవర్స్ అని అర్థం. అల్ట్రా వైరస్ అంటే ఏంటమ్మా, అల్ట్రా వైరస్ అంటే ఎక్సీడింగ్ ద పవర్స్ అని. అల్ట్రా వైరస్ అంటే ఏంటి, అల్ట్రా వైరస్ మీన్స్ ఎక్సీడింగ్ ద పవర్స్, ఎక్సీడింగ్ ద గివెన్ పవర్స్. సో ఉన్న పవర్స్ ని ఎక్సీడ్ అవ్వడం, ఎక్సీడింగ్ ద గివెన్ పవర్స్. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎక్కడ ఉన్నాయి ఆ పవర్స్, గివెన్ పవర్స్ అంటున్నాం కదా, ఎక్సీడింగ్ ద గివెన్ పవర్స్ అంటున్నాం కదా. వేర్ ద పవర్స్ హాస్ బిన్ గివెన్, పవర్స్ ఆర్ గివెన్ అండర్ ఎంఓఏ, పవర్స్ ఆర్ గివెన్ అండర్ ఎంఓఏ.
అర్థమైందమ్మా? అల్ట్రా వైరస్ అంటే ఏంటి? ఇచ్చిన పవర్స్ ని ఎక్సీడ్ అవ్వడం. ఎవరు ఇచ్చారు సార్? ఎక్కడ ఉన్నాయి సార్ అవి? సో ఎంఓఏలో ఉంటాయి. సో ఆ పవర్స్ ఎంఓఏలో ఉంటాయి. సో కాబట్టి అల్ట్రా వైరస్ అంటే ఏంటంటే ఎంఓఏలో చెప్పిన బిజినెస్ కాకుండా వేరే బిజినెస్ చేయడం. సో దట్ మీన్స్ అల్ట్రా వైరస్ ద ఎంఓఏ అంటే ఇక్కడ అల్ట్రా వైరస్ చెప్పాను. నెక్స్ట్ ఇప్పుడు అల్ట్రా వైరస్ ద ఎంఓఏ అంటే ఊరికి అల్ట్రా వైరస్ అంటే ఎక్సీడింగ్ ద పవర్స్ అని అంటారు. అల్ట్రా వైరస్ ద ఎంఓఏ, అల్ట్రా వైరస్ ద ఎంఓఏ means exceeding the powers given in the MOA, exceeding the powers given in MOA, exceeding the powers given in MOA. MOA లో ఉన్న పవర్స్ ఎక్సీడ్ అవుతాయి. ఏంటి కన్సిక్వెన్సెస్? ఎక్సీడ్ అవుతే ఏంటి సార్ కన్సిక్వెన్స్ అంటే కాంట్రాక్ట్ ఈజ్ వైడ్ యాబ్ ఇన్షూ, కాంట్రాక్ట్ ఈజ్ వైడ్ యాబ్ ఇన్షూ. ఓకే, ఇంకా దాన్ని ఇంకేం చేయలేరు. వైడ్ యాబ్ ఇన్షూ అంటే ఏంటమ్మా? ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ అని సిపిటీలో చదువుకొని ఉంటాం కదా. వైడ్ యాబ్ ఇన్షూ అంటే ఏంటి? వైడ్ ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ అని. కాంట్రాక్ట్ అనేది బిగినింగ్ నుంచే వైడ్ గా ఉంది, కాంట్రాక్ట్ అనేది బిగినింగ్ నుంచే వైడ్ గా ఉంది. అండ్ అల్ట్రా వైరస్ కాంట్రాక్ట్ ఇస్ వైడ్ యాబ్ ఇన్షూ. నెక్స్ట్ ఆ కాంట్రాక్ట్ ని వైడ్ అంటేనే ఇదే, వైడ్ అన్న దానికి కింద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం అంతే. సో అల్ట్రా వైరస్ కాంట్రాక్ట్ అంటే ఏంటి? మెమరాండం లో లేని పవర్స్ ఎక్సీడ్ అవుతాయి. సో కన్సిక్వెన్సెస్ ఆఫ్ సచ్ కాంట్రాక్ట్, కన్సిక్వెన్సెస్ ఆఫ్ సచ్ అల్ట్రా వైరస్ కాంట్రాక్ట్, కన్సిక్వెన్సెస్ ఆఫ్ అల్ట్రా వైరస్ కాంట్రాక్ట్. సో అల్ట్రా వైరస్ కాంట్రాక్ట్ కన్సిక్వెన్సెస్ ఏంటి? వైడ్ యాబ్ ఇన్షూ. ఇట్స్ ఎ వైడ్ కాంట్రాక్ట్. సో వాట్ ఈస్ మీన్ బై వైడ్ కాంట్రాక్ట్? వైడ్ మీన్స్ వైడ్ అంటే ఏంటి? సిపిటీలో చదువుకున్నట్టు కదా, నాట్ ఎన్ఫోర్సబుల్, నాట్ ఎన్ఫోర్సబుల్, నాట్ ఎన్ఫోర్సబుల్ అంటే ఏంటి? నోబడీ కెన్ ఫైల్ ఎ సూట్, నోబడీ కెన్ ఫైల్ ఎ సూట్, nobody can file a suit in the court if the contract is void. Nobody can file a suit, nobody can file a suit, nobody can file a suit if the contract is void, if the contract is void. సో ఎవరు కోర్టులో సూట్ ఫైల్ చేయలేరు. కాంట్రాక్ట్ వైడ్ అవుతే ఎవరు కోర్టులో సూట్ ఫైల్ చేయలేరు. అది ఓకే. సో అల్ట్రా వైరస్ కాంట్రాక్ట్ కెనాట్ బి రాటిఫైడ్ ఈవెన్ ఇఫ్ మెంబర్స్ అగ్రీడ్, ఆల్ అగ్రీడ్. ఇది ఒక పాయింట్ చూడండి. అంటే వైడ్ యాబ్ ఇన్షూ అంటే ఏంటి? స్టార్టింగ్ నుంచే అది వైడ్, ఇంకా దాన్ని మళ్ళీ మార్చడానికి కూడా మనకు పాసిబుల్ ఉండదు. యాబ్ ఇన్షూ ఫ్రమ్ ద వెరీ బిగినింగ్, స్టార్టింగ్ నుంచి అది అంటే బై మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అంటారు కదా అలా. సో ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ కాంట్రాక్ట్ ఈస్ వైడ్, ఇంకా దాన్ని మళ్ళీ మనం మార్చడానికి లేదు. అంటే పుట్టుకతో వచ్చినవి అవి, మధ్యలో మనం ఏం మార్చడానికి లేదు. కాబట్టి ఈవెన్ ఇఫ్ ఎవ్రీ మెంబర్ అగ్రీస్ టు ఇట్, అంటే షేర్ హోల్డర్స్ అందరూ ఒప్పుకున్నా సరే అది వ్యాలిడ్ అవ్వదు. షేర్ హోల్డర్స్ అందరూ ఒప్పుకున్నా సరే అది వ్యాలిడ్ అవ్వదు. షేర్ హోల్డర్స్ అందరూ ఒప్పుకున్నా సరే అది వ్యాలిడ్ అవ్వదు. ఈవెన్ ఇఫ్ ఎవ్రీ మెంబర్ అగ్రీస్ టు ఇట్. వైడ్ అంటే వైడ్ అంతే. ఎంఓఏలో లేని కాంట్రాక్ట్ ఎంటర్ అవడానికి ఎవరికి పవర్ లేదు. మెంబర్స్ అందరూ ఒప్పుకున్నా పవర్ లేదు. ఓకే, దట్ ఈస్ ద కాన్సెప్ట్. అదొకటి గుర్తుపెట్టుకోవాలి మీరు, ఇంపార్టెంట్ పాయింట్. సో ఏదున్నా ఎంఓఏలో ఉన్న బిజినెస్ చేయాలి. మీరు ఆర్ఓసికి ఒక ఎంఓఏ ఫైల్ చేసి మీరు వేరే వ్యాపారం చేస్తే గవర్నమెంట్ ఎలా ఒప్పుకుంటారు? షేర్ హోల్డర్స్ అందరూ ఒప్పుకున్నా గవర్నమెంట్ ఒప్పుకోదు. ఎందుకంటే పబ్లిక్ దృష్టిలో కంపెనీ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తుంది, లోపలేమో వాళ్ళు వేరే బిజినెస్ చేస్తున్నారు అనుకుంటే అది ఎవరికి తెలియదు. సో కాబట్టి షేర్ హోల్డర్స్ అందరూ ఒప్పుకున్నా సరే దీన్ని ఏం మార్చలేరు. నోబడీ కెన్ ఫైల్ ఎ సూట్ ఇన్ ఎ కాంట్రాక్ట్ ఈవెన్ ఇఫ్ ఆల్ ద షేర్ హోల్డర్స్, ఈవెన్ ఇఫ్ ఆల్ ద షేర్ హోల్డర్స్ అగ్రీ, even if all the shareholders agree, still the contract is void, still the contract cannot be implemented, contract cannot be implemented. అందరు షేర్హోల్డర్స్ ఒప్పుకున్నా సరే ఆ కాంట్రాక్ట్ ని ఇంప్లిమెంట్ చేయలేదు. అది అల్ట్రా వైరస్ అంటే. అర్థమేమో? అల్ట్రా వైరస్ అంటే అది. అల్ట్రా వైరస్ మీన్స్, అల్ట్రా వైరస్ అంటే ఏంటి? పవర్స్ ని ఎక్సీడ్ అవడం. అల్ట్రా వైరస్ అంటే పవర్స్ ని ఎక్సీడ్ అవడం. ఓకే, అల్ట్రా వైరస్ అంటే పవర్స్ ని ఎక్సీడ్ అవడం. అల్ట్రా వైరస్ ది ఎంఓఏ అంటే ఏంటి? ఎంఓఏలో ఇచ్చిన పవర్స్ ని ఎక్సీడ్ అవడం. దానివల్ల వచ్చే కాన్సిక్వెన్స్ ఏంటి? కాంట్రాక్ట్ వైడ్ అవుతుంది. వైడ్ అంటే ఏంటి? నాట్ ఎన్ఫోర్సబుల్. నాట్ ఎన్ఫోర్సబుల్ అంటే ఏంటి? ఎవరు కోర్టులో సూట్ ఫైల్ చేయలేరు. ఏం సార్ అందరూ ఒప్పుకున్నా ఫైల్ చేయలేరా? ఎస్, అందరూ ఒప్పుకున్నా కూడా ఫైల్ చేయలేరు. అది ఇదమ్మా ఫస్ట్ సైడ్ హెడ్డింగ్. ఇందాక నేను మీకు పంపించిన మెటీరియల్ లో క్యాపిటల్ ఏ సైడ్ హెడ్డింగ్ ఉంది కదా. సో దీనికి ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసిన ఎక్స్ప్లెనేషన్. ఓకే, అది సో ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది థియరీ క్వశ్చన్ అయినా ప్రాక్టికల్ క్వశ్చన్ ఎలా అన్నా రావచ్చు. బీ కేర్ఫుల్ అబౌట్ దట్ క్వశ్చన్. నెక్స్ట్ అల్ట్రా వైరస్ ద ఆర్టికల్స్. అల్ట్రా వైరస్ ద ఆర్టికల్స్ అంటే ఇక్కడ అల్ట్రా వైరస్ ద ఆర్టికల్స్, ఇంట్రా వైరస్ ద ఎంఓఏ రెండు రకాలు ఉంటాయి. అల్ట్రా వైరస్ ద ఆర్టికల్స్, ఇంట్రా వైరస్ ద ఎంఓఏ. సో అల్ట్రా వైరస్ అంటే నాట్ పర్మిటెడ్ అని, ఇంట్రా వైరస్ అంటే పవర్ పర్మిటెడ్ అని అర్థం, విత్ ఇన్ ద పవర్స్ అని. అంటే ఇక్కడ ఈ పాయింట్ ఏంటంటే ఎంఓఏలో పవర్ ఉంది కానీ ఏఓఏలో పవర్ లేదు. అప్పుడు ఏంటంటే అప్పుడు ఇవన్నీ వస్తాయి. ఈ పాయింట్ అప్లికబుల్ అవుతుంది. ఏంటి? ఈ పాయింట్ మారిపోతుంది. ఏంటి ఈ పాయింట్ మారిపోవడం అంటే, ఒకవేళ మెంబర్స్ అందరూ ఒప్పుకుంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. మెంబర్స్ అందరూ ఒప్పుకుంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు అనమాట. అది
సో అల్ట్రా వైరస్ ది ఎంఓఏ అంటే మెంబర్స్ అందరూ ఒప్పుకున్నా సరే దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. అల్ట్రా వైరస్ ది ఎంఓఏ అంటే మెంబర్స్ అందరూ ఒప్పుకున్నా సరే దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. అల్ట్రా వైరస్ ది ఏఓఏ అంటే ఏఓఏలో పర్మిషన్ లేదు, ఎంఓఏలో ఉంది కానీ ఏఓఏలో పర్మిషన్ లేదు. అప్పుడు ఒకవేళ షేర్హోల్డర్స్ అందరూ ఒప్పుకుంటే ఈ పాయింట్ మారిపోద్ది, అంతే, అదొకటే ఉంటుంది. దట్ మీన్స్ ఏంటి, ఇఫ్ ఆల్ ద షేర్హోల్డర్స్ అగ్రీ, ఇఫ్ ఆల్ ద షేర్హోల్డర్స్ అగ్రీ, దట్ మీన్స్ ఇక్కడ పాయింట్ ఏంటంటే షేర్ హోల్డర్స్ హ్యాస్ ద పవర్, షేర్ హోల్డర్స్ హ్యాస్ an option to validate a contract. Shareholders has an option to validate a contract not permitted by AOA, not permitted by AOA. But shareholders does not have an option, does not have an option to validate a contract not permitted by MOA, to validate a contract not permitted by MOA. Adi. So shareholders ki option le, shareholders has an option to validate a contract not permitted by MOA, but shareholders does not have an option to validate a contract not permitted by MOA. అర్థమైంది ఈ పాయింట్. MOA లో పవర్ ఉంది, AOA లో లేదనుకోండి, ఏదో కింద మీద పడి ఏదో చేసి రెక్టిఫై చేసుకోవచ్చు, కానీ MOA లో పవర్ లేకపోతే మాత్రం ఎవరేం చేయలేరు. ఓకే, నాట్ పర్మిటెడ్ బై AOA. If it is permitted by MOA, permitted by MOA, అది. సో MOA లో పర్మిట్ చేస్తుంటే దాన్ని వ్యాలిడేట్ చేయొచ్చు. అసలు MOA లోనే పర్మిట్ చేయలేదు అనుకోండి, దాన్ని ఇంకా మళ్ళీ ఏం మార్చడానికి లేదు. ఓకే, ఈ పాయింట్ అర్థమైందా? MOA లో పర్మిషన్ ఉన్నంత వరకు ఏదో ఒక రెమెడీ ఉంటుంది మనకు. MOA లో పర్మిషన్ ఉన్నంత వరకు ఏదో ఒక రెమెడీ ఉంటుంది, సమ్ సొల్యూషన్ ఉంటుంది, ఫైండ్ అవుట్ చేయొచ్చు. కానీ MOA లో పర్మిషన్ లేకపోతే మాత్రం దర్ ఇస్ నో సొల్యూషన్ అట్ ఆల్. MOA లో పర్మిషన్ లేకపోతే మాత్రం ఏం సొల్యూషన్ ఏం లేదు. ఓకే, నెక్స్ట్. సో ఇప్పుడు ఈ పాయింట్ ఏంటంటే అల్ట్రా వైరస్ ద డైరెక్టర్స్ అని, అంటే AOA లో కూడా పవర్ ఉంది కానీ డైరెక్టర్స్ కి పవర్ లేదు. MOA లో పవర్ ఉంది, AOA లో పవర్ ఉంది, కానీ డైరెక్టర్స్ కి ఆ పవర్ లేదు. MOA లో పవర్ ఉంది, AOA లో పవర్ ఉంది, కానీ డైరెక్టర్స్ కి ఆ పవర్ లేదనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు కూడా అంతే, షేర్ హోల్డర్స్ రాటిఫై చేయొచ్చు, అప్పుడు కూడా షేర్ హోల్డర్స్ రాటిఫై చేయొచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఆర్టికల్స్ ని ఆల్టర్ చేయాల్సిన అవసరం లేదు, ఆర్టికల్స్ ని ఆల్టర్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఆర్టికల్స్ ని ఆల్టర్ చేయకుండా రాటిఫై చేసినా సరిపోతుంది. ఓకే, దట్ ఈస్ ద పాయింట్, రైట్. నెక్స్ట్, సో ఇది అల్ట్రా వైరస్ ద ఆర్టికల్స్, అల్ట్రా వైరస్ ద కంపెనీ అండ్ అల్ట్రా వైరస్ ద డైరెక్టర్స్. నెక్స్ట్, దీని వల్ల ఏంటి అడ్వాంటేజెస్ అంటే, అల్ట్రా వైరస్ కాంట్రాక్ట్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే షేర్ హోల్డర్స్, క్రెడిటార్స్ ప్రొటెక్ట్ చేస్తారు, అంతే కదా. ఇప్పుడు ఆలోచించండి, ఒక కంపెనీలో ఒక ఇన్వెస్టర్ మనీ పెడుతున్నాడంటే ఆ కంపెనీ ఏం వ్యాపారం చేస్తున్నారు, అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది, రిస్క్ ఉందా లేదా ఆలోచించి డబ్బులు పెడతారు. అంటే కంపెనీ ఏం బిజినెస్ చేస్తున్నారనే షేర్ హోల్డర్కి ఎలా తెలుస్తుంది? కంపెనీ MOA చదివితే తెలుస్తుంది. పలానా కంపెనీ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు, పలానా కంపెనీ సాఫ్ట్వేర్ బిజినెస్ చేస్తున్నారు అంటే MOA లో చూసి, MOA చదివి కంపెనీ ఏం బిజినెస్ చేస్తుందో తెలుసుకొని దాని తగ్గట్టుగా మనీ ఇన్వెస్ట్ చేస్తారు, రిస్క్ ఉందో లేదో తెలుసుకొని మనీ ఇన్వెస్ట్ చేస్తారు. కానీ ఇక్కడ కంపెనీ చెప్పింది వేరు, MOA లో ఏమో వేరే మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ అన్నారు, కానీ తీసుకెళ్లే డబ్బులంతా రియల్ ఎస్టేట్ లో పెట్టారు. అలా చేయకూడదు, చేస్తే వైడ్ యాబ్ ఇన్షో అవుతుంది. అది షేర్ హోల్డర్ అలా చేస్తే షేర్ హోల్డర్స్ నష్టపోతారు. వాళ్ళు ఏదో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కదా నడుస్తుందని చెప్పి డబ్బులు పెట్టారు, మీరు తీసుకెళ్లి మొత్తం అంతా సాఫ్ట్వేర్ లో రియల్ ఎస్టేట్ లో పెట్టారు అనుకోండి, మొత్తం పోయింది. సో కాబట్టి ఈ కాన్సెప్ట్ ఎందుకు పెట్టారు, అల్ట్రా వైరస్ అనే కాన్సెప్ట్ ఎందుకు పెట్టారంటే షేర్ హోల్డర్స్ ని, క్రెడిటార్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి. ఇక్కడ క్రెడిటార్స్ అంటే చాలా వైడ్ టర్మ్ ఉంటుందమ్మా. మీరు క్రెడిటార్స్ అంటే అకౌంటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సండ్రీ క్రెడిటార్స్, గూడ్స్ సప్లై చేసిన వాళ్ళు అలా ఆలోచించకూడదు. క్రెడిటార్ అంటే కంపెనీకి డబ్బులు ఇచ్చిన వాడు ఎవడైనా క్రెడిటార్. బ్యాంక్ లోన్ ఇచ్చిన బ్యాంకును కూడా క్రెడిటార్ అని అన్నారు, బ్యాంక్ లోన్ ఇచ్చిన బ్యాంకును కూడా క్రెడిటార్ అన్నారు. కంపెనీకి ఏ టైప్ ఆఫ్ రిసోర్సెస్ ఇచ్చినా ఎంప్లాయీస్ కూడా క్రెడిటార్ అనొచ్చు, ఎంప్లాయీస్ కూడా క్రెడిటార్ అనొచ్చు, ఎందుకంటే వాళ్ళు సర్వీసెస్ ఇచ్చారు. ఓకే, గూడ్స్ సప్లై చేసిన వాళ్ళు సండ్రీ క్రెడిటార్స్, బ్యాంక్ లోన్ ఇచ్చిన వాడు కూడా క్రెడిటార్. అంటే కంపెనీకి ఏ విధమైన రిసోర్సెస్ ఇచ్చినా కూడా అది డబ్బు రూపంలో ఇవ్వచ్చు, వస్తు రూపంలో ఇవ్వచ్చు, సర్వీసెస్ రూపంలో ఇవ్వచ్చు. ఎవరికమైందమ్మా? నార్మల్ గా మనం అకౌంట్స్ లో చూసేది ఏంటి, క్రెడిటార్స్ అంటే గూడ్స్ సప్లై చేస్తారు. ఓకే, తర్వాత ఎంప్లాయీస్ కి అవుట్ స్టాండింగ్ సాలరీస్ ఉంటాయి, బ్యాంక్ లోన్ ఉంటుంది, బ్యాలెన్స్ షీట్ లో మీరు లైబిలిటీ సైడ్ చూస్తే బ్యాంక్ లోన్ ఉంటుంది, క్రెడిటార్స్, సండ్రీ క్రెడిటార్స్ ఉంటారు, తర్వాత అవుట్ స్టాండింగ్ సాలరీస్ ఉంటాయి. కానీ లీగల్ గా ఏంటంటే వాళ్ళ ముగ్గురిని కలిపి క్రెడిటార్స్ అంటారు, వాళ్ళ ముగ్గురిని కలిపి క్రెడిటార్స్ అంటారు. ఏం అర్థమైందా క్రెడిటార్స్ అంటే? అర్థమైంది సార్. ఎస్ సార్. రైట్. క్రెడిటార్స్ అంటే అకౌంటింగ్ క్రెడిటార్స్ కాదు, ఇక్కడ
ఎవరైనా కంపెనీకి ఏ విధమైన రిసోర్సెస్ ప్రొవైడ్ చేసినా సరే వాళ్ళని క్రెడిటార్స్ అంటారు. నార్మల్ గా వస్తు రూపంలో అంటే గూడ్స్ సప్లై చేసిన వాళ్ళు క్రెడిటార్స్, సర్వీసెస్ రూపంలో అంటే ఎంప్లాయీస్ మన దగ్గర పని చేస్తారు, మనం వాళ్ళకి శాలరీ ఇవ్వలేదు ఇంకా ఇవ్వాలి, అవుట్ స్టాండింగ్ శాలరీ ఉంది అనుకోండి, అది కూడా క్రెడిటార్సే. ఎందుకంటే వాడు వస్తువు ఇచ్చాడు, వీడేమో మనకు సర్వీసెస్ ఇచ్చాడు, మొత్తానికి ఇద్దరికి మనం బాకీ ఉన్నాం. అది మనీ రూపంలో ఇస్తాడు, మనకు రిసోర్సెస్ మనీ రూపంలో ఇస్తాడు. సో కాబట్టి ఎవరు కంపెనీకి ఏ టైప్ ఆఫ్ రిసోర్సెస్ ప్రొవైడ్ చేసిన వాళ్ళని క్రెడిటార్స్ అనే అంటారు. ఓకే, అది పాయింట్. నెక్స్ట్, సో అల్ట్రా వైరస్ అంటే ఏంటంటే ఇట్ రీస్ట్రైన్స్ ద యాక్టివిటీస్ ఆఫ్ ద డైరెక్టర్స్. ఇట్ రీస్ట్రైన్స్ ద యాక్టివిటీస్ ఆఫ్ ద డైరెక్టర్స్ అంటే డైరెక్టర్స్ యాక్టివిటీస్ ని రిస్ట్రిక్ట్ చేస్తుంది. అంటే డైరెక్టర్స్ కి ఒక బౌండరీ లాంటిది అనమాట. అల్ట్రా వైరస్ డాక్ట్రిన్ ఆఫ్ అల్ట్రా వైరస్ అంటే ఏంటమ్మా, డైరెక్టర్స్ యాక్టివిటీస్ కి ఒక బౌండరీ లాంటిది, దాని దాటడానికి లేదు. అది పాయింట్. అంటే ఇది ఈ ఫస్ట్ సెకండ్ పాయింట్ వల్లే ఫస్ట్ పాయింట్ వస్తుంది. డైరెక్టర్స్ మీద లిమిట్ పెట్టాం కాబట్టి వాళ్ళు హద్దులు దాటట్లేదు కాబట్టి వీళ్ళు ప్రొటెక్ట్ అయ్యారు. రెండు ఒకటే పాయింట్ టూ సైడ్స్ ఆఫ్ ద సేమ్ కాయిన్ అని అర్థమైందమ్మా. అక్కడ డీల్లో ఉన్న రెండు బుల్లెట్ పాయింట్లు ఒకటే, వాడు అలా ఇచ్చాడు, స్టడీ మెటీరియల్ అలా ఇచ్చాడు. ఓకే, రెండు ఒకటే. అంటే డైరెక్టర్స్ ఇష్టానుసారం డబ్బు ఖర్చు పెట్టకుండా డైవర్ట్ చేయకుండా రిస్ట్రిక్ట్ చేస్తున్నాం. అలా రిస్ట్రిక్ట్ చేయడం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటంటే షేర్ హోల్డర్స్ క్రెడిటార్స్ సేఫ్ జోన్ లో ఉంటారు. అది నెక్స్ట్, అదే అడ్వాంటేజెస్. డిసడ్వాంటేజెస్ ఉంది. ఇప్పుడు ఈ డైరెక్టర్స్ మీద ఏదైతే రిస్ట్రిక్షన్స్ పెట్టామో అది అడ్వాంటేజ్ గా టర్న్ అవుతుంది, డిసడ్వాంటేజ్ గా టర్న్ అవుతుంది. ఎందుకంటే డైరెక్టర్స్ కి ఏదైనా మంచి బిజినెస్ ఆపర్చునిటీ కనిపించినా, ప్రాఫిట్స్ బాగా వస్తాయి అనిపించినా ఎంఓఏలో పర్మిషన్ లేకపోతే వాళ్ళు చేయలేరు. డైరెక్టర్స్ జెన్యున్ అనుకోండి, డైరెక్టర్స్ జెన్యున్ బాగా తెలివైన వాళ్ళే, ఏదో సడన్ గా బిజినెస్ వ్యాపారం వచ్చింది, ఎంఓఏలో పర్మిషన్ లేకపోతే చేయలేరు వాళ్ళది. సో కాబట్టి ఈ ప్రివెంట్స్ ద కంపెనీ ఫ్రమ్ టేకింగ్ ద బెనిఫిట్స్ ఫ్రమ్ ప్రాఫిటబుల్ ట్రాన్సాక్షన్స్. అది రిస్క్ తీసుకోకూడదు అంటే రిటర్న్ కూడా రాదు, అంతే. రిస్క్ తీసుకోకూడదు అంటే రిటర్న్ కూడా రాదు. ఓకే, దట్ ఈస్ ద పాయింట్. డైరెక్టర్స్ కి మీరు హద్దులు పెట్టారు, రిస్క్ తీసుకోకూడదు ఇలా కాదని చెప్పేసి అప్పుడు రిటర్న్ కూడా రాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను మీకు చెప్పాను అనుకోమ్మా, నార్మల్ గా మీరు టైం వేస్ట్ చేస్తున్నారు, అది ఇది చదివి టైం వేస్ట్ చేస్తున్నారు అని చెప్పి నేను ఒక బుక్ ఇచ్చాను అనుకోండి. మీకు ఒక బుక్ ఇచ్చి నా మెటీరియల్ ఇచ్చి ఈ మెటీరియల్ చదువుకోండి అమ్మా చాలు, దీని దాటి ఏం వెళ్ళకండి అని మీరు రిస్ట్రిక్షన్ పెట్టారు అనుకోండి. అడ్వాంటేజ్ ఏంటి? అడ్వాంటేజ్ మీ టైం సేవ్ అవుతుంది, అడ్వాంటేజ్. కానీ అందులో డ్రాబ్యాక్ ఏంటంటే నా మెటీరియల్ లో ఉన్న దానికన్నా వేరే బెటర్ పాయింట్ ఎక్కడైనా కనిపించింది అనుకోండి, ఇంకా సింపుల్ గా కనిపించింది అనుకోండి, సార్ చదవద్దని చెప్పాడు కదా చదవకూడదు అంటే అప్పుడు లాస్ అవుతారు. ఏం అర్థమైందా? ఎస్ఆర్ నో? మీ మంచి ఒక్కొక్కసారి మీకు అంటే రిస్క్ తీసుకోకూడదు, టైం వేస్ట్ చేయకూడదు అంటే ఆటోమేటిక్ గా కొద్ది బెనిఫిట్ సాక్రిఫైస్ చేయాలి, తప్పదు. టైం వేస్ట్ చేసుకోకూడదు అంటే ఇప్పుడు మీరు మార్కెట్ లో 100 బుక్లు వెతికారనుకోండి, ఖచ్చితంగా ఏదో బుక్ లో నేను రాసిన పాయింట్ కొంచెం డిఫికల్ట్ గా రాస్తుంటే వాళ్ళు సింపుల్ గా రాసుంటారు, ఖచ్చితంగా ఉంటుంది. ఆల్ ఓవర్ ఇండియాలో ఒక 100 బుక్లు ఉన్నాయనుకోండి లా మీద, ఖచ్చితంగా ఏదో బుక్ లో నేను రాసిన పాయింట్ ఇంకా సింపుల్ గా రాసుంటారు. అలా అని చెప్పి సింపుల్ గా రాసిన పాయింట్స్ దొరుకుతాయి కదా అని 100 బుక్లు ముందేసుకున్నారు అనుకోండి, కాల్ అయిపోయింది, అక్కడికి టైం వేస్ట్. కాబట్టి నేనేం చెప్పానంటే 80% దీన్ని దాటొద్దు, నేను దీన్ని దాటి వెళ్ళను, టైం వేస్ట్ చేయకుండా ఉండాలంటే నేను కేర్ఫుల్ గా చదివి ఒక మెటీరియల్ ప్రిపేర్ చేసుకున్నాను. ఐసీఐ స్టడీ మెటీరియల్ లైన్ బై లైన్ చదివి ఒక మెటీరియల్ ప్రిపేర్ చేసుకున్నాను, దాన్ని దాటి వెళ్ళను. ఏదైనా నేను 1-2 మిస్ అయినా పోతే పోయింది, దానికోసం నేను వెంటబడాను అనుకోండి మొత్తానికి రిస్క్ వస్తుంది. కాబట్టి మీరు రిస్ట్రిక్షన్స్ పెడితే దానివల్ల కొన్ని బెనిఫిట్స్ కూడా పోతాయి, కాదనట్లేదు, కానీ తీసుకోవాలి, తప్పదు. మీరు డేంజర్ లో పడకూడదు అంటే కొంచెం సాక్రిఫైస్ చేయాలి, దట్ ఈస్ ద పాయింట్. అది నెక్స్ట్, ఇదొక పాయింట్ ఏంటంటే ఇప్పుడు దాకా మనం ఏదైతే డిస్కస్ చేసామో ఈ పాయింట్, మెంబర్స్ మార్చలేరు, దాన్ని ఏమి రాటిఫై చేయలేరు అని చెప్పేసి ఆ పాయింట్ ఇక్కడ నెగిటివ్ అయిపోతుంది. ఏంటి ఇక్కడ నెగిటివ్ అయిపోవడం అంటే ఏంటంటే సెక్షన్ 13 ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్ సెక్షన్ 13 లో ఏం చెప్పారు అంటే మెంబర్స్ కనుక స్పెషల్ రిజల్యూషన్ పాస్ చేస్తే మెమరాండం ని మార్చొచ్చు అని చెప్పారు. అక్కడే అయిపోయింది కదా, లూప్ హోల్ వచ్చేసింది కదా. మెమరాండం లో లేని వ్యాపారం చేయకూడదు అంటాం, అవును మేము గూడ్స్ తెచ్చుకున్నాము, ఓకే, సో మేము ఇప్పుడు దాకా రీటైల్ కిరాణా షాప్ పెట్టుకున్నాము, సడన్ గా మందులు తెచ్చి పెట్టుకున్నాం, మందుల షాప్ పెట్టుకున్నాం, ఎంఓఏలో లేదు కదా కాంట్రాక్ట్ వైడ్ హ్యాబిట్స్, సరే మందులు తిరిగి ఇచ్చేస్తాం, మళ్ళీ రేపు పొద్దున ఆఫీస్కి వస్తాం, స్పెషల్ రిజల్యూషన్ పాస్ చేసుకుంటాం, ఎంఓఏ మార్చేసి ఎంఓఏలో మందుల షాప్ కూడా రాసేసుకుంటాం, ఏమైంది మళ్ళీ రేపు వెళ్ళి అదే ఆటోలో సరుకులు తెచ్చుకోవాల్సి వస్తుంది, అనవసరం. అంటే ఇక్కడ ఆ మెమరాండం ని ఆల్టర్ చేయొచ్చు అనే ప్రొవిజన్ గవర్నమెంట్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే దాని పర్పస్ లేకుండా పోతుంది, ఎప్పుడు దేన్నైనా మార్చేస్తారు. మీరు ఒక కంపెనీ చూసారు, ఆ కంపెనీ ప్రస్తుతం ఈ బిజినెస్ చేస్తున్నారని డబ్బులు పెట్టారు, ఓకే బానే ఉంది, తర్వాత వాళ్ళు మెమరాండం ని మార్చేస్తారు, అప్పుడు మీరు ఏం చేస్తారు? ఏం చేయలేదు, మీ డబ్బులు పోయినట్టే.
మీరు ఏదో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కదా అని డబ్బులు పెట్టారు, ఎంబోఏలో మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, తర్వాత వాళ్ళు స్పెషల్ రిజల్యూషన్ పాస్ చేసి ఎంబోఏ మార్చేశారు, మ్యానుఫ్యాక్చరింగ్ తీసేసి రియల్ ఎస్టేట్ పెట్టారు అనుకోండి, అయిపోయింది, మీరు ఇంకేం చేయడానికి లేదు. అర్థమైందా? నా డబ్బులు నాకు తిరిగి ఇవ్వంటే ఇస్తారా? ఇవ్వరు, నెవర్. ఓకే, దట్ ఈస్ ద కాన్సెప్ట్ అది. సో కాబట్టి ఈ పాయింట్ సెక్షన్ 13 ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్ అన్నది ఇప్పుడు మనం పైన దాకా ఏదైతే డిస్కస్ చేసామో అదంతా తూచి అయిపోతుంది. ఇది ఒక్క పాయింట్ లో పైన దాకా ఏదైతే డిస్కస్ చేసామో అంతా తూచి, ఒక్క పాయింట్ లో జరుపుతూ వెళ్ళిపోతుంది. అది ఇండియాలో ఉన్న లీగల్ సిస్టమ్ అంతా ఇలాగే ఉంటుందమ్మా. చాలా రిస్ట్రిక్షన్స్ సోది చదువుతాం, తర్వాత కొన్ని సందర్భాల్లో ఇలాంటి ఎక్సెప్షన్స్ అంటారు, ఆ సందర్భాల్లో ఎక్సెప్షన్స్ తో పెద్ద పెద్ద వాళ్ళందరూ తప్పించుకుని వెళ్ళిపోతారు. ఎస్ ఆర్ నోట్, అగ్రీ ఆర్ నాట్? అగ్రీ సార్. ఎస్ సార్. సో కాబట్టి ఈ పాయింట్ అది పైన అంత సోది డిస్కస్ చేశారు కదా సార్ అంటే, ఆ సోది నీలా నాలా చిన్న వాళ్ళకి అనమాట. పెద్దవాళ్ళకి ఒక దారి ఉంటుంది అనమాట, ఆ దారిని తప్పించుకుని వెళ్ళిపోతారు, ఆ దారే ఈ దారి, ఎంబోఏ ఆర్డర్ చేసుకుని వెళ్ళిపోతారు. ఓకే, దట్ ఈస్ ద పాయింట్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా, చదువుకోండి. ఎంబోఏ 3 ఎంబోఏలో లేకుంటే ఎలా ఉంటుంది, ఆర్టికల్స్ లో లేకుంటే ఎలా ఉంటుంది, డైరెక్టర్స్ కి పవర్ 6 అయితే ఎలా ఉంటుంది, దాని అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి. ఓకే, నెక్స్ట్ ఈ పాయింట్ చూడండి, లయబిలిటీ క్లాజ్ ఆఫ్ ఎంబోఏ, లయబిలిటీ ఆర్ క్యాపిటల్ క్లాజ్ ఆఫ్ ఎంబోఏ, లయబిలిటీ ఆర్ క్యాపిటల్ క్లాజ్ ఆఫ్ ఎంబోఏ. ఓకే, లయబిలిటీ ఆర్ క్యాపిటల్ క్లాజ్ ఆఫ్ ఎంబోఏ. సో ఇప్పుడు దాకా మనం ఏం చూసాం, నేమ్ క్లాస్ చూసాం, సిచ్యుయేషన్ క్లాస్ చూసాం, ఆబ్జెక్ట్స్ క్లాస్ చూసాం. ఇప్పుడు తర్వాత వచ్చినది లయబిలిటీ క్లాస్. క్యాపిటల్ క్లాస్, లయబిలిటీ క్లాస్ రెండు కలిపి ఇచ్చేసారు, స్టడీ మెటీరియల్ లో రెండు కలిపి ఇచ్చేసారు, లయబిలిటీ ఆర్ క్యాపిటల్ క్లాస్. అందుకే నేను ఒకే క్వశ్చన్ పెట్టాను. ఓకే, దట్ ఈస్ ద పాయింట్. మీకు స్టార్టింగ్ లో రాశాను కదమ్మా, ఎంబోఏలో డిఫరెంట్ క్లాసెస్ ఉంటాయి, అందులో లయబిలిటీ క్లాస్ ఒకటి, క్యాపిటల్ క్లాస్ ఒకటి. ఇది ఓకే. నెక్స్ట్ చూడండి, లయబిలిటీ క్లాస్ లో ఇదంతా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. లిమిటెడా అన్లిమిటెడా రాయాలి, లిమిటెడా అన్లిమిటెడా రాయాలి, లిమిటెడ్ అవుతే లిమిటెడ్ బై షేర్సా గ్యారెంటీయా రాయాలి, లిమిటెడా అన్లిమిటెడా రాయాలి. ఒకవేళ లిమిటెడ్ అనుకోండి అప్పుడు షేర్సా గ్యారెంటీయా ఇది రాస్తాం. షేర్స్ అయితే ఎంత, అన్పేడ్ అమౌంట్, షేర్స్ అయితే అన్పేడ్ అమౌంట్, లిమిటెడా అన్లిమిటెడా రాస్తాం. తర్వాత లిమిటెడ్ అనుకోండి షేర్సా గ్యారెంటీయా అని రాస్తాం, షేర్సా గ్యారెంటీ అని రాస్తాం. ఒకవేళ షేర్స్ అనుకోండి ఎంతకి, అన్పేడ్ అమౌంట్ కి లయబిలిటీ. ఇవన్నీ నేను డిస్కస్ చేస్తున్నాను, మళ్ళీ రిపీట్ చేస్తాను అంతే. షేర్స్ అన్పేడ్ అవుతుంది. అదే గ్యారెంటీ అనుకోండి, గ్యారెంటీ అమౌంట్ ఎక్కడ ఉంటుంది, ఎంబోఏలో స్పెసిఫై చేసి ఉంటుంది, అమౌంట్ స్టేటెడ్ ఇన్ ద ఎంబోఏ, అమౌంట్ స్టేటెడ్ ఇన్ ద ఎంబోఏ, ఎంబోఏలో స్పెసిఫై చేసిన అమౌంట్. ఓకే, అది. సో ఈ పాయింట్ అంతా ఏంటంటే చూడండి, ఈ పాయింట్ ఒకటే సపరేట్ గా క్వశ్చన్ వచ్చినా, ప్రాక్టికల్ క్వశ్చన్ వచ్చినా మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. దిస్ లాస్ట్ పాయింట్ ఒకటే ఎలాబరేట్ గా డిస్కస్ చేస్తాం. అంటే గ్యారంటీ కంపెనీ గురించి ఇప్పుడు దాకా బ్రీఫ్ గా చదువుకుంటాము, ఇప్పుడు కొంచెం డీటెయిల్ గా చదువుతున్నాం అంతే. గ్యారంటీ కంపెనీ గురించి ఇప్పుడు డీటెయిల్ గా చదువుతున్నాం. ఓకే, నౌ వి ఆర్ డిస్కసింగ్ ఇన్ డీటెయిల్ అబౌట్ ద గ్యారంటీ కంపెనీ. లెట్ మీ చెక్. Was there, where it was there? Is it in section 2 or it is section 4? Where is it? Let me check section 2. Where come on? Was in 4, section 4. It was in section 4. It was in section 4. Okay. Okay. So that is the point. Section 4 one day. Other point. Okay. Just choose something. This unda leda chusana. That's what there. Okay. So చూడండి, గ్యారంటీ కంపెనీలో మెంబర్స్ లయబిలిటీ ఎంత, అది ఫస్ట్ పాయింట్. గ్యారంటీ కంపెనీలో మెంబర్స్ లయబిలిటీ ఎంత అంటే యాజ్ స్టేటెడ్ ఇన్ ఎంప్లాయీ. హౌ మచ్ ఇస్ ద లయబిలిటీ ఆఫ్ ద మెంబర్స్ అంటే యాజ్ స్టేటెడ్ ఇన్ ఎంప్లాయీ. గ్యారంటీ కంపెనీలో హౌ మచ్ ఇస్ ద లయబిలిటీ ఆఫ్ మెంబర్స్ అంటే యాజ్ స్టేటెడ్ ఇన్ ఎంప్లాయీ. ఎప్పుడు ఆ లయబిలిటీ అరైజ్ అవుతుంది అంటే ఇన్ ద ఈవెంట్ ఆఫ్ వైండింగ్ అప్.
లయబిలిటీ ఎంత అంటే అమౌంట్ స్పెసిఫైడ్ ఇన్ ఎంఓఏ అన్నారు, బానే ఉంది. ఆ లయబిలిటీ ఎప్పుడు అరైజ్ అవుతుంది అంటే వైండింగ్ అప్ లో అరైజ్ అవుతుంది. ఆ లయబిలిటీ ఎప్పుడు అరైజ్ అవుతుంది అంటే వైండింగ్ అప్ లో అరైజ్ అవుతుంది. ఓకే రైట్. సో నెక్స్ట్ ఇది ఆ వైండింగ్ అప్ ఎప్పుడు జరుగుతుంది, వైండింగ్ అప్ ఎప్పుడు జరిగితే ఎవరు లయబుల్ అవుతారు. సో లయబిలిటీ ఎంత, ఎంఓఏలో చెప్పిన అమౌంట్. ఆ లయబిలిటీ ఎప్పుడు అరైజ్ అవుతుంది అంటే వైండింగ్ అప్పుడు పే చేయాలి, వైండింగ్ అప్పుడు పే చేయాలి. ఓకే, సో వైండింగ్ అప్పుడు ఎవరు పే చేయాలి, హూ హ్యాస్ టు పే, ఎవరు పే చేయాలంటే వైండింగ్ అప్ రోజు ఎవరైతే కంపెనీలో మెంబర్ గా ఉన్నారో వాళ్ళు పే చేయాలి. వైండింగ్ అప్ రోజు ఎవరైతే కంపెనీలో మెంబర్ గా ఉన్నారో వాళ్ళు పే చేయాలి. లేదు వైండింగ్ అప్ కి ముందు 1 year బిఫోర్ ఎవరైనా 1 year వైండింగ్ అప్ కి 1 year లోపు ఎవరైనా 1 year ముందు వైండింగ్ అప్ కి 1 year ముందు ఎవరైనా షేర్స్ ట్రాన్స్ఫర్ చేస్తుంటే వాళ్ళు కూడా లయబుల్ అవుతారు. ఓకే, సో ఇక్కడ 3 పాయింట్స్ అమ్మా. ఎవరు లయబుల్, ఎవరు లయబుల్, వైండింగ్ అప్ ఎవరు లయబుల్ అంటే వైండింగ్ అప్ రోజు ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళు లయబుల్. లేదా వైండింగ్ అప్ కి ముందు 1 year ముందు ఎవరైతే షేర్స్ ట్రాన్స్ఫర్ చేశారో వాళ్ళు లయబుల్. ఓకే, ఎంతకు లయబుల్ అంటే ఎంఓఏలో చెప్పిన అమౌంట్ కి లయబుల్. ఓకే, దట్ ఈస్ ద పాయింట్. నెక్స్ట్ ఇప్పుడు ఆ మెంబర్స్ నుంచి కలెక్ట్ చేసిన అమౌంట్ ఏం చేస్తాము, ఆ మెంబర్స్ నుంచి కలెక్ట్ చేసిన అమౌంట్ ఏం చేస్తాము అంటే అసెట్స్ సరిపోలేదు అనుకోండి, లైబిలిటీస్ నుంచి లైబిలిటీస్ రీపే చేయడానికి అసెట్స్ సరిపోలేదు అనుకోండి, అప్పుడు ఆ లైబిలిటీస్ రీపే చేయడానికి వాడతాం. సో మెంబర్స్ నుంచి కలెక్ట్ చేసుకున్న అమౌంట్ దేనికి వాడతాము, లయబిలిటీస్ ఇన్కర్డ్ బై ద కంపెనీ. అర్థమైందమ్మా, డబ్బులు కలెక్ట్ చేసుకున్నారు ఎవరి దగ్గర నుంచో, ప్రెసెంట్ వాడి దగ్గర నుంచో, పాస్ట్ వాడి దగ్గర నుంచో డబ్బులు కలెక్ట్ చేసుకున్నారు. ఏం చేస్తారు ఆ డబ్బులు, ఏం చేస్తారంటే పార్టీకి ఫండింగ్ ఇవ్వరు, నెక్స్ట్ ఎలక్షన్ లో పార్టీకి ఫండింగ్ ఇవ్వరు. కాబట్టి ఆ డబ్బులు ఏం చేస్తారు, కంపెనీ చేసిన అప్పులు తీర్చడానికి వాడతారు. లేదు కాస్ట్ అండ్ ఎక్స్పెన్స్ ఆఫ్ వైండింగ్ అప్, అంటే వైండింగ్ అప్ అప్పుడు ఖర్చులకి, అప్పులు ఏం లేవు కానీ వైండింగ్ అప్ చేయాలంటే లీగల్ ప్రాసెస్ ఉంటుంది. లిక్విడేటర్ అపాయింట్ చేయాలి, ఆ లిక్విడేటర్ ఆర్ఓసి డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేయాలి. ఆ ఎక్స్పెన్సెస్ కి వాడుకుంటారు. అది అప్పులు ఉంటే అప్పులు తీర్చడానికి వాడతారు, అప్పులు ఏం లేవు, ఉన్న ఆస్తులతో అప్పులన్నీ ఆల్రెడీ తీర్చేస్తాం. మరి ఇప్పుడు ఈ కలెక్ట్ చేసుకున్న అమౌంట్ దేనికి వాడతారు సార్ అంటే ఫస్ట్ వీళ్ళు వైండింగ్ అప్ కి వాడతారు, ఈ ఎక్స్పెన్సెస్ కోసం వాడతారు. ఎవరికి ఎక్స్పెన్సెస్ కి, ఆ వైండింగ్ ఎక్స్పెన్సెస్ కోసం వాడతారు. నెక్స్ట్ ఇంకా మిగిలింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే వేరే మెంబర్స్ కి ఇచ్చేస్తారు. అడ్జస్ట్మెంట్స్ ఆఫ్ ద రైట్స్ అమాంగ్ ద కంట్రిబ్యూటర్స్. అంటే ఇప్పుడు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ పే చేసి ఉంటారు అనుకోండి, ఎవరైతే ఎక్కువ పే చేస్తారో వాడికి తిరిగి ఇవ్వడానికి వాడుకుంటారు. అదే పాయింట్, అడ్జస్ట్మెంట్స్ ఆఫ్ ద రైట్స్ అమాంగ్ ద కంట్రిబ్యూటర్స్. సో ఎవరైతే ఎక్కువ పే చేశారో వాడి దగ్గర నుంచి వాడికి ఎక్కువ ఎవరైతే పే చేశారో వాడికి తిరిగి ఇవ్వడానికి ట్రై చేస్తారు, వాడికి తిరిగి ఇవ్వడానికి వాడుకుంటారు. ఓకే, అది లాస్ట్ సైడ్ ఇంపార్టెంట్ అవి మీకు లిమిటెడ్ బై గ్యారంటీ, కంపెనీ లిమిటెడ్ బై గ్యారంటీ. ఎవరు లయబుల్, ప్రెసెంట్ వైండింగ్ అప్ రోజు ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళు లయబుల్. లేదా వైండింగ్ అప్ కి 1 year బిఫోర్ ఎవరైతే షేర్స్ ట్రాన్స్ఫర్ చేశారో వాళ్ళు లయబుల్ అవుతారు. ఫస్ట్ పాయింట్, ఎంత లయబుల్, ఎంఓఏలో చెప్పిన అమౌంట్. ఓకే బానే ఉంది. వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న డబ్బులు ఏం చేస్తాం, అప్పులు ఉంటే అప్పులు తీరుస్తాం, లేదా వైండింగ్ అప్ ఏదైనా ఖర్చులు జరిగింటే ఖర్చులు తీరుస్తాం. ఇదంతా అయిపోయిందా, షేర్ హోల్డర్స్ తోనే ఎవరైతే ఎక్కువ పే చేశారో వేరే షేర్ హోల్డర్స్ తో కంపేర్ చేసుకుంటే వాళ్ళకి ఇచ్చేస్తాం. అది అడ్జస్ట్మెంట్ ఆఫ్ రైట్స్ అమాంగ్ ద కంట్రిబ్యూటర్స్. ఏమో ఈ పారాగ్రాఫ్ అర్థమైందా, ఇంపార్టెంట్ పారాగ్రాఫ్ అనేది ప్రాక్టికల్ క్వశ్చన్ లో కూడా రావచ్చు. దిస్ పారాగ్రాఫ్ ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్. ఓకే, క్యాపిటల్ కాదు, క్యాపిటల్ క్లాస్ ఇది కూడా ఆల్రెడీ డిస్కస్ చేసాము కదా. ఆథరైజ్డ్ క్యాపిటల్ ఉంటుంది, నెంబర్ ఆఫ్ షేర్స్ ఉంటాయి, ఫేస్ వాల్యూ ఉంటాయి, షేర్ హోల్డర్ ఒక్కొక్క షేర్ తీసుకోవాలి అట్లీస్ట్. ఎంఓఏలో ఓపీసీ ఎంఓఏలో అయితే నామినీ నేమ్ కూడా ఉంటుంది. మరి రిమెంబర్ ఎవ్రీ పాయింట్ హ్యాస్ ఆల్రెడీ బీన్ డిస్కస్డ్. షేర్ క్యాపిటల్ లో క్యాపిటల్ క్లాస్ లో ఆథరైజ్డ్ క్యాపిటల్ ఉంటుంది, నెంబర్ ఆఫ్ షేర్స్ ఉంటాయి, ఫేస్ వాల్యూ ఉంటుంది, ఒక్కొక్కరు ఒక్కొక్క షేర్ తీసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ 1 person కంపెనీ ఎంఓఏ అయితే నామినీ నేమ్ కూడా మెన్షన్ చేస్తాం. ఇదంతా ఆల్రెడీ డిస్కస్ చేసాం క్యాపిటల్ క్లాస్ గురించి. నెక్స్ట్ ఇది ఒకసారి ఇంతకుముందు 1 mark క్వశ్చన్ అడిగారమ్మా, ఒకసారి చూసుకోండి. ఏ కంపెనీ ఎంఓఏ ఏ ఫార్మాట్ లో ఉండాలి, ఇది ఫార్మాట్. ఫార్మ్ అంటే అక్కడ ఫార్మాట్. ఏమో ఇప్పుడు దాకా ఎంఓఏ అంటున్నారు కదా, బానే ఉంది సార్. ఎలా ఉండాలి సార్ ఆ ఎంఓఏ అంటే కంపెనీస్ యాక్ట్ లో ఫార్మాట్ ఇచ్చారనమాట. ఏ టేబుల్ ABCD అని మీరు సెలెక్ట్ చేసుకున్న కంపెనీ బట్టి మీకు ఆ ఫార్మ్ అప్లై అవుతుంది. కంపెనీ లిమిటెడ్ బై షేర్స్ అయితే ఈ ఫార్మ్, లిమిటెడ్ బై గ్యారంటీ అయితే ఈ ఫార్మ్, గ్యారంటీ హ్యావింగ్ షేర్ క్యాపిటల్ అయితే ఈ ఫార్మ్, అన్లిమిటెడ్ కంపెనీ నాట్ హ్యావింగ్ షేర్ క్యాపిటల్ అయితే ఇది, అన్లిమిటెడ్ కంపెనీ హ్యావింగ్ షేర్ క్యాపిటల్ అయితే దిస్ పాయింట్. ఇది కంపెనీకి ఎంఓఏ ఏ ఫార్మాట్ లో ఉండాలి. అది ఏమో ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసామమ్మా, ఎంఓఏ గురించి డిస్కస్ చేసాం. నేమ్ క్లాసు, సిచ్యుయేషన్ క్లాసు, దట్ ఈస్ రిజిస్టర్డ్ ఆఫీస్ క్లాసు, ఆబ్జెక్ట్స్ క్లాసు, లయబిలిటీ క్లాసు, క్యాపిటల్ క్లాసు. సో ఎంఓఏ గురించి డిస్కస్ చేసాం, ఎంఓఏ అయిపోయింది. నెక్స్ట్ పాయింట్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్. ఇది పాయింట్ చూసుకోండి. ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ లో
ఏ పాయింట్స్ ఉండాలి, మ్యాండేటరీగా ఏ మ్యాటర్స్ ఉండాలి, ఇదంతా మనకు అంత ఇంపార్టెంట్ ఏం కాదు పెద్దగా. సో బేసికల్ గా సి అండ్ డి సైడ్ హెడ్డింగ్ ఇంపార్టెంట్ అమ్మా ఒకసారి. ఎనీవే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దోస్ అబౌట్ 2 సైడ్ హెడ్డింగ్స్ ఆల్సో. సో ఆర్టికల్స్ ఆఫ్ ఏ కంపెనీ షల్ కంటైన్ ద రెగ్యులేషన్స్ ఫర్ మేనేజ్మెంట్ ఆఫ్ ద కంపెనీ. అంటే ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ అనేది ఇంటర్నల్ డాక్యుమెంట్. మనం ఆల్రెడీ ఇంతకుముందు డిస్కస్ చేసాము. ఒక కేసు గుర్తుందా, ఎక్స్ అనే లాయర్ ని తీసేశారు, వాడు కోర్టులో కేసు వేస్తే ఆర్టికల్స్ కి నీకు సంబంధం లేదని కోర్టు చెప్పారని గుర్తొస్తుందా? సార్ అప్పుడు ఏం డిస్కస్ చేసాం మనము, ఆర్టికల్స్ అన్నది ఒక కంపెనీ యొక్క ఇంటర్నల్ డాక్యుమెంట్. అది ఆర్టికల్స్ అనేది కంపెనీ యొక్క ఇంటర్నల్ డాక్యుమెంట్. దానికి కాబట్టి చూడండి, కంటైన్ ద రెగ్యులేషన్స్ ఫర్ మేనేజ్మెంట్ ఆఫ్ ద కంపెనీ. కంపెనీని ఎలా మేనేజ్ చేయాలి ఇంటర్నల్ గా అన్నది ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్. అది సో దానికి కూడా మోడల్స్ ఉన్నాయి, ఫార్మాట్స్ ఉన్నాయి. ఎలాగైతే మెమరాండం కి ఫార్మాట్ ఉన్నాయో అలాగే ఆర్టికల్స్ కూడా ఫార్మాట్ ఉన్నాయి. ఐ థింక్ ఐ హావ్ గివెన్ బిలో. ఈ ఆర్టికల్స్ కూడా ఫార్మాట్స్ ఉన్నాయమ్మా. ఇక్కడ ఏబిసిడిఈ ఉంది కదా, తర్వాత ఎఫ్జిహెచ్ఐజే వస్తాయి, అవే ఫార్మ్స్ అంతే, ఇంకేం లేదు. ఏబిసిడి ఉంది కదా, ఏబిసిడిఈ ఉంది, ఎఫ్జిహెచ్ఐజే వస్తాయి ఫార్మ్స్ అంతే. టేబుల్ ఏ మీరు అలా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఎంఓఏకి ఇక్కడ ఫార్మ్స్ ఉన్నాయి కదా, ఏఓఏ కూడా ఇలా ఇక్కడ 5 కంపెనీలు ఉన్నాయి. 5 కంపెనీలకు ఎంఓఏ ఇలా ఉండాలి. ఏఓఏ ఎఫ్జిహెచ్ఐజే వస్తుంది. అది నెక్స్ట్ దట్ ఈస్ ద పాయింట్. సో తర్వాత ఇక్కడ అది పాయింట్, మోడల్ ఆర్టికల్స్ అంటే షెడ్యూల్ 1 లో ఉన్న పాయింట్స్. నెక్స్ట్ ఇక్కడ కంపెనీకి సంబంధించిన పాయింట్స్ కాకుండా కొన్ని అడిషనల్ పాయింట్స్ కూడా ఉండొచ్చు, ఆప్షనల్. చూడండి ఇక్కడ ఎందుకు నేను అలా చెప్పానంటే, మ్యాండేటరీ అని ఎందుకు అన్నానమ్మా నేను, వై ఐ కాల్డ్ ఇట్ యాజ్ ఎ మ్యాండేటరీ అని నేను ఎందుకు అన్నానంటే, దిస్ ఈస్ ద రీజన్. మ్యాండేటరీ అని నేను ఎందుకు అన్నాను, బికాస్ ఆఫ్ దిస్ వర్డ్ కాల్డ్ ఎస్ షెల్. షెల్ అంటే ఏంటి, ఖచ్చితంగా ఉండాలని. ఆప్షనల్ అంటే ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు. ఆప్షనల్ చూడండి, ద రిజిస్టర్డ్ ఆర్టికల్స్ ఆఫ్ ఏ కంపెనీ మే. కాబట్టి ఇన్ అడిషన్ టు ద మ్యాటర్స్, అంటే పైన చెప్పిన మ్యాటర్స్ కాకుండా అడిషనల్ గా ఇంకేదైనా కూడా ఉండొచ్చు. అది పాయింట్. పైన చెప్పిన మ్యాటర్స్ కాకుండా అడిషనల్ గా కూడా ఏదైనా ఉండొచ్చు అంటున్నారు. సో ఏమేమి పెట్టుకోవచ్చు సార్ అడిషనల్ గా, మీకు నచ్చిన పాయింట్స్ పెట్టుకోండి. అడిషనల్ గా మీ కంపెనీని మీరు ఎలాగైతే బాగా రన్ చేయాలనుకుంటున్నారో, ఎలా రన్ చేస్తే మీ కంపెనీ సక్సెస్ అవుతుంది అనుకుంటారో అలాంటి ఇంటర్నల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకోండి అంతే. అది విధంగా ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ ఒక్కొక్క రూల్స్ ఉంటాయి. ఆ ఇన్స్టిట్యూట్ సక్సెస్ఫుల్ గా రన్ అవ్వాలంటే ఎలాంటి రూల్స్ ఉంటాయి, కాబట్టి వాళ్ళకి నచ్చిన రూల్స్ వాళ్ళు పెట్టుకోవచ్చు, ఇంటర్నల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అయితే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు అంతే. మనకి ఎంట్రెన్స్మెంట్ ప్రొవిజన్స్ ఉన్నాయి కదా, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. ఏదైతే ఇక్కడ అడిషనల్ మ్యాటర్స్ అన్నామో, అడిషనల్ మ్యాటర్స్ లో ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ అన్నమాట ఎంట్రెన్స్మెంట్ ప్రొవిజన్ అనేది. ఓకే, అడిషనల్ మ్యాటర్స్ లో ఇంపార్టెంట్ మ్యాటర్ అది ఎంట్రెన్స్మెంట్ ప్రొవిజన్ అనేది. ఓకే, అది ఆ పాయింట్. ఓకే, కింద ఉంది చూడండి, కింద డిస్కస్ చేసాం సార్. ఎంట్రెన్స్మెంట్ పాయింట్ ఇస్ దేర్ బిలో, ఐ డిస్కస్ ఇట్. సో ఎంట్రెన్స్మెంట్ ప్రాసెస్ ఇప్పుడు మనం డిస్కస్ చేసింది డిసైడెడ్. ఎంట్రెన్స్మెంట్ అంటే రాసాను క్లియర్ గా, ప్రొటెక్టింగ్ సంథింగ్. అంటే మన ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ లో ఉన్న ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ని ఎలా కాపాడుకోవాలనేది ఎంట్రెన్స్మెంట్ ప్రొవిజన్స్. సో ఇక్కడ చూసుకోండి, ఒక పాయింట్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, మన ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ ఏదైతే కంపెనీ గవర్నమెంట్ అక్కడ మనకు టేబుల్ ఎఫ్జిహెచ్ఐజే ఇచ్చారో, అందులో 91 ఆర్టికల్స్ ఉంటాయి, 91 పాయింట్స్ ఉంటాయి. గవర్నమెంట్ ఇచ్చిన ఆర్టికల్స్ ఫార్మాట్ లో 91 పాయింట్స్ ఉంటాయి. చూడండి, ఐ షో యు దట్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్. గవర్నమెంట్ ఇచ్చిన ఫార్మాట్ ఏదైతే ఇంతకుముందు డిస్కస్ చేసామో, ఏబిసిడిఈ వచ్చేసి ఎంఓఏ, ఎఫ్జిహెచ్ఐజే వచ్చేసి ఆర్టికల్స్ అని. ఓకే, ఇక్కడ చూడండి, షెడ్యూల్ ఎఫ్ తీసుకున్నాం అనుకోండి. షెడ్యూల్ ఎఫ్ చూడండి, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ ఎ కంపెనీ లిమిటెడ్ బై షేర్స్. ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ ఎ కంపెనీ లిమిటెడ్ బై షేర్స్ అంటే ఆర్టికల్స్ లో ఈ పాయింట్స్ అన్ని ఉండాలి అని చెప్తున్నారు. ఇది గవర్నమెంట్ చెప్పింది, మీరు దీనికన్నా ఎక్స్ట్రాగా ఏదైనా రాసుకోవచ్చు. అర్థమైందమ్మా? ఈ పాయింట్స్ కాకుండా మీరు ఎక్స్ట్రాగా ఏదైనా రాసుకోవచ్చు, ఆప్షన్ అని చెప్పారు కదా. సో ఆ ఎక్స్ట్రాగా ఏమైనా రాసుకోండి, కాదనట్లేదు. వాడు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు, ఎక్స్ట్రాగా ఏం రాసుకోవచ్చు అంటే, చూస్తున్నారమ్మా, 91 పాయింట్స్ ఉన్నాయి మన లాస్ట్ లో ఆర్టికల్స్ లో. ఏదైతే ఇదంతా మీకు అవసరం లేదు, జస్ట్ మీకు చూపిస్తున్నాను అంతే.
ఆ టేబుల్ ఫార్మాట్స్ లో ఏముంటాయంటే ఈ 91 పాయింట్స్ ఉంటాయి. మీరు కొత్తగా కంపెనీ ఇన్కార్పొరేట్ చేసినప్పుడు ఉపయోగపడుతుంది, ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం చెప్తున్నాను అంతే. ఈ కంపెనీస్ యాక్ట్ లో ఈ ఫార్మాట్ ఇచ్చారు ఆర్టికల్స్ కి, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ లో ఏ పాయింట్స్ ఉండాలనేది 91 పాయింట్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏంటంటే ఆ 91 పాయింట్స్ ఉంటాయి. అది కాకుండా మీకు నచ్చితే ఏ పాయింట్ అయినా పెట్టుకోవచ్చు. అది కాకుండా మీకు ఏదైనా కొత్త పాయింట్స్ నచ్చితే మీరు పెట్టుకోవచ్చు. ఓకే, బానే ఉంది. సో కొత్త పాయింట్స్ ఏం పెట్టుకోమంటారు సార్, మాకేం తెలియదు అన్నారు అనుకోండి ఒక పాయింట్. ఇప్పుడు పైన ఏదైతే డిస్కస్ చేసామో ఈ 91 పాయింట్స్, అందులో ఏది ఇంపార్టెంట్ పాయింట్ అని గవర్నమెంట్ మీకు చెప్పట్లేదు. అది మీ చాయిస్, మీరు చదువుకోండి. షేర్ హోల్డర్స్ రైట్స్ మీకు ఇంపార్టెంట్ అనిపించిందా, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పవర్స్ మీకు ఇంపార్టెంట్ అనిపించిందా, కంపెనీ కామన్ సీల్ ప్రొవిజన్స్ మీకు ఇంపార్టెంట్ అనిపించిందా, లేదా కంపెనీ ఇష్యూ చేసే బోనస్ షేర్స్ మీకు ఇంపార్టెంట్ అనిపించిందా, డామ్ షో ఏదైనా చేసుకోండి మీరు. మీకు ఏది ఇంపార్టెంట్ అది మీ ఇష్టం, గవర్నమెంట్ ఏం చెప్పట్లేదు. అర్థమైందా? మీరు ఇంపార్టెంట్ అనుకున్నది ఎలా కాపాడుకోవాలో చెప్తున్నారు అంతే. Yes or no? Government is not saying what is important. Government is saying only how to protect what you felt as important. Government is saying only how to protect what you felt as important. మీకు ఏది ఇంపార్టెంట్ అనిపించిందో అది ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, అది ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇంపార్టెంట్ అనిపించచ్చు. అది మనం ఎంట్రెన్స్మెంట్ ప్రొవిజన్స్ అంటే ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ని కాపాడుకోవడం. ఏంటి ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ అంటే ఏ కంపెనీకి ఆ కంపెనీకి మారుతూ ఉంటాయి. గవర్నమెంట్ ఏం చెప్పండి, మీ ఇష్టం. ఆ 91 పాయింట్లు ఏది ఇంపార్టెంట్ అనుకుంటారో మీ ఇష్టం. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు ఒకవేళ ఇంపార్టెంట్ అనుకున్నది అలాగే ఉండాలి, మారకూడదు అంటే ఏంటి అనేది ప్రొసీజర్ ఇక్కడ చెప్పింది. మనం ఇంకా కంటెంట్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు, కాన్సెప్ట్ బ్యాక్గ్రౌండ్ అర్థమైంది కదా. ఎంట్రెన్స్మెంట్ అంటే ఎస్ ఆర్ నో? రైట్. సో అది పాయింట్. సో కాబట్టి గవర్నమెంట్ ఏం చెప్పిందంటే మీరు ఏదైతే ఇంపార్టెంట్ అనుకున్నారో దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఎలా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు? స్పెషల్ రిజల్యూషన్ పాస్ చేసి ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. స్ట్రిక్టర్ ప్రొసీజర్ దాన్ స్పెషల్ రిజల్యూషన్. స్ట్రిక్టర్ ప్రొసీజర్ దాన్ స్పెషల్ రిజల్యూషన్ అంటే ఏంటి? మనకు ఇంపార్టెంట్ ప్రొవిజన్ కాబట్టి అంత తొందరగా మార్చకూడదు. మనకి ఇంపార్టెంట్ ప్రొవిజన్ కాబట్టి అంత తొందరగా మార్చకూడదు. చాలా స్ట్రిక్ట్ ప్రొసీజర్ ఉండాలి. ఇంపార్టెంట్ ప్రొవిజన్ కాబట్టి అంత తొందరగా మార్చకూడదు, స్ట్రిక్ట్ ప్రొసీజర్ ఉండాలి. దట్ ఈస్ ద పాయింట్. ఇంపార్టెంట్ ప్రొవిజన్ కాబట్టి తొందరగా మార్చకూడదు, స్ట్రిక్ట్ ప్రొసీజర్స్ ఉండాలి. ఓకే, అది నెక్స్ట్. సో ఇది ఎంట్రెన్స్మెంట్ ప్రొవిజన్ ఏమని రాసుకుంటాం? ఫర్ ఎగ్జాంపుల్ ఆ 91 ఆర్టికల్స్ ఉన్నాయి, అందులో నాకు ఆర్టికల్ నెంబర్ 90 ఇంపార్టెంట్ అనిపించింది అనుకోండి, నేను రాసుకుంటున్నాను, ఒక పాయింట్ రాసుకుంటాను. ఏమని రాసుకుంటాను అంటే ఆర్టికల్ 90 ఆల్టరేషన్ ఆఫ్ ఆర్టికల్ 90 రిక్వైర్స్ 100% కన్సెంట్ అని రాస్తాను. నార్మల్ గా స్పెషల్ రిజల్యూషన్ అంటే ఏంటమ్మా 75%. అంటే 75% షేర్డర్స్ ఒప్పుకుంటే రిజల్యూషన్ పాస్ అయిపోతుంది, ఆర్టికల్స్ ని మార్చుకోవచ్చు. 75% షేర్డర్స్ ఒప్పుకుంటే రిజల్యూషన్ పాస్ అవుతుంది, ఆర్టికల్స్ మార్చుకోవచ్చు. కానీ నేనేమనుకుంటున్నానంటే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి, ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ లో ఖచ్చితంగా అందరూ ఒపీనియన్ తీసుకోవాలి, అందరూ ఒప్పుకుంటేనే మార్చాలి అని నేను అనుకున్నాను. అది ఏది ఇంపార్టెంట్ అని మీ ఇష్టం. మీ లక్కీ నెంబర్ 45 ఉండొచ్చు, నా లక్కీ నెంబర్ 90 ఉండొచ్చు, దట్స్ డిఫరెంట్ ఇష్యూ. కాబట్టి నేను 90 పాయింట్స్ సెలెక్ట్ చేసుకున్నాను. ఆ 90 అనేది నాకు చాలా ఇంపార్టెంట్, అది మారకూడదు, ఎట్టి పరిస్థితి మారకూడదు అని చెప్పాను అనుకోండి. అప్పుడు నేను ఏమని రాసుకుంటానంటే ఆర్టికల్స్ లో టు ఆల్టర్ ద అదర్ ప్రొవిజన్స్ ఇన్ ద ఆర్టికల్స్ స్పెషల్ రిజర్వేషన్ ఇస్ సఫిషియంట్, 75% షేర్డర్స్ కన్సెంట్ ఇస్ సఫిషియంట్, బట్ టు ఆల్టర్ ఆర్టికల్ 90 100% ఆఫ్ ద షేర్డర్స్ కన్సెంట్ ఇస్ రిక్వైర్డ్ అని రాసుకుంటాను. దాన్నే ఎంట్రెన్స్మెంట్ ప్రొవిజన్ అంటారు. అర్థమైందమ్మా? ఎంట్రెన్స్మెంట్ ప్రొవిజన్ ఎక్కడ ఉంటుంది? ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ లో ఉంటుంది. దాని ఇంటెన్షన్ ఏంటి, దాని జాబ్ ఏంటి అంటే ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ని కాపాడడం. అది ఎలా కాపాడుతుంది ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ అంటే స్ట్రిక్టర్ ప్రొసీజర్ పెట్టడం వల్ల కాపాడుతున్నారు. ఓకే, ఎంత స్ట్రిక్ట్? స్పెషల్ రిజల్యూషన్ కన్నా స్ట్రిక్ట్. అర్థమైందా? హౌ మచ్ స్ట్రిక్ట్? స్పెషల్ రిజల్యూషన్ కన్నా స్ట్రిక్ట్ ప్రొవిజన్ పెట్టి కాపాడుతున్నారు. ఓకే, దట్ ఈస్ అది. నెక్స్ట్, సో ఈ ఎంట్రెన్స్మెంట్ ప్రొసెస్ అనేది ఆర్టికల్స్ లో ఎప్పుడు పెట్టుకోవచ్చు సార్? మీకు ఎప్పుడు ఇంపార్టెంట్ అనిపిస్తే అప్పుడు పెట్టుకోండి. కంపెనీ ఇన్కార్పొరేషన్ అప్పుడే మీకు ఆ 90th పాయింట్ ఇంపార్టెంట్ అనిపించిందా అప్పుడే పెట్టుకోండి. లేదు అప్పుడు చదివారు ఏది ఇంపార్టెంట్ అనిపించలేదు వదిలేసండి. ఒక 3 ఏళ్ళు వ్యాపారం చేశారు, తర్వాత అనిపించింది అరే ఈ పాయింట్ ఎప్పుడు మనం బిజినెస్ లో వాడుతున్నాము కానీ ఇష్టానుసారం మారిపోతుంది, ఇది మారకుండా ఇది కాపాడాలి. 3 ఏళ్ళ తర్వాత గుర్తొచ్చింది, 5 ఏళ్ళ తర్వాత గుర్తొచ్చింది, అప్పుడైనా మార్చుకోండి. ఎనీ టైం ఎప్పుడైనా మార్చుకోవచ్చు. అది పాయింట్. అర్థమైందమ్మా? ఎంట్రెన్స్మెంట్ ప్రొవిజన్స్ ని ఆర్టికల్స్ లో ఇన్సర్ట్ చేయాలి. ఎప్పుడు ఇన్సర్ట్ చేయాలి సార్? మీరు ఎప్పుడు మేల్కుంటే అప్పుడు, మీకు ఎప్పుడు నిద్ర వస్తే అప్పుడు. ఓకే, వెన్ ఎవర్ యూ గెట్ ఎ డ్రీమ్, అంతే. సో ఏ రోజు అయితే మీకు ఆ ఇంపార్టెంట్ పాయింట్ అనిపించిందో ఆ రోజు మార్చుకోవచ్చు. అర్థమైంది? అది కంపెనీ ఇన్కార్పొరేషన్ నుంచే ఇంపార్టెంట్ అనిపిస్తే మారుతుంది, అదే సబ్సిక్వెంట్ గా ఇంపార్టెంట్ అనిపిస్తుంది అనుకోండి అప్పుడు మారుతుంది. ఓకే, మారకుండా ఉండాలి. ఓకే, దట్ ఈస్ ద పాయింట్. నెక్స్ట్, ఓకే, సో ఒకవేళ మీరు ఎంట్రెన్స్మెంట్ ప్రొవిజన్ ఇన్సర్ట్ చేస్తే విత్ ఇన్ 30 days తో ఆర్ఓసీకి ఇన్ఫార్మ్ చేయాలి. అది ఇక్కడ పాయింట్. సో ఇఫ్ యూ ఇన్సర్ట్ ద ఎంట్రెన్స్మెంట్ ప్రొవిజన్ విత్ ఇన్ 30 days యూ హ్యావ్ టు ఇంటిమేట్ ద ఆర్ఓసీ. If you insert the entrenchment provision within 30 days you have to intimate to the ROC.
విత్ ఇన్ 30 days లో ఆర్ఓసికి ఇంటిమేట్ చేయాలి. విత్ ఇన్ 30 days లో ఆర్ఓసికి ఇంటిమేట్ చేయాలి. దట్ ఈస్ ద పాయింట్. ఎంట్రెన్స్మెంట్ ప్రొవిజన్ ఇంపార్టెంట్ అమ్మా ఇది. అంటే ఇప్పుడు దాకా అడగలేదు, బట్ చాలా మందికి అర్థం కాదు కాబట్టి ఇప్పుడు దాకా అడగలేదు. డిఫికల్ట్ పాయింట్ ఇది. క్వశ్చన్ పేపర్ డిఫికల్ట్ గా వచ్చినప్పుడు అడుగుతారు దీని మీద. ప్రాక్టికల్ క్వశ్చన్ కూడా అడగచ్చు. దీని మీద ప్రాక్టికల్ క్వశ్చన్ కూడా అడగచ్చు. ఇట్ వాస్ దేర్ ఇన్ ద ప్రాక్టికల్ క్వశ్చన్. ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది ఓల్డ్ మెటీరియల్ అమ్మా. అంటే ఓల్డ్ మెటీరియల్ అంటే 1 batch ముందు రాసింది. అందులో చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి. ప్రాక్టికల్ క్వశ్చన్స్ అవన్నీ ఇన్సర్ట్ చేస్తుంటాం. ఒకసారి మీరు మేడం అడిగితే మేడం విల్ గివ్ ద ప్రాక్టికల్ క్వశ్చన్స్ అన్ని అందులో ఇన్సర్ట్ చేస్తుంటారు. నేను చూపిస్తాను చూడండి, నాకు గుర్తున్నాయి. ఆ ఎంట్రెన్స్మెంట్ ప్రొవిజన్ మీద ప్రాక్టికల్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి. నేను సృష్టించిందేం కాదు, ఇది నా క్రెడిట్ ఏం కాదు, నేను సృష్టించిందేం కాదు. స్టడీ మెటీరియల్ ఐసే వాళ్ళు స్టడీ మెటీరియల్ ఇచ్చిన పాయింట్సే. హలో సార్. విజయ్ సార్, ఇప్పుడు ఒకవేళ మనము ఏదైనా ఆర్టికల్ ని ఎంటర్టైన్మెంట్ ప్రొవిజన్ అని చేసుకున్నాం సార్, ఆ తర్వాత సబ్సిక్వెంట్ గా దాన్ని మనం తీసేయచ్చా సార్ ఆ లిస్ట్ లో నుంచి ఆర్టికల్ నేను తీసేయచ్చు. అదే ఆ ఎంట్రెన్స్ మీరు అందులో రాసుంటారు కదా 100 members సెలెక్టర్స్ అని. సార్ వాళ్ళు ఒప్పుకుంటే తీసేయచ్చు. If they agree, you can remove it. That's not an issue. If they agree, you can change it. ఓకే సార్. ఓపెన్ అవ్వట్లేదండి. ఓకే, నెక్స్ట్ క్లాస్ చూసి చెప్తానండి. రెండు మూడు ప్రాక్టికల్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఐ థింక్ అట్లీస్ట్ 2 అయినా ఉండాలి. నాకు గుర్తున్నంత వరకు అయితే 2 ప్రాక్టికల్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ ఎంట్రెన్స్మెంట్ ప్రొవిజన్స్ అంటే ఏంటి, దాన్ని ఎలా ఇన్సర్ట్ చేస్తారు అనేది ఒక 2 ప్రాక్టికల్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఐ షో యూ. సో మేడం అడగండి, మేడం దగ్గర అప్డేటెడ్ మెటీరియల్ ఉంది. సో యూ కెన్ గిరిధర్ చెప్పమ్మా. సార్ మనకి క్వశ్చన్ పేపర్ లో ప్రాక్టికల్ క్వశ్చన్స్ మన ఐసీఐ మెటీరియల్ నిండి ఇస్తారా సార్? 90% అవే ఇస్తారమ్మా. ఐసీఐ స్టడీ మెటీరియల్ ఉన్నవి, లేకపోతే ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్స్. ఒక్కొక్కసారి న్యూ సిలబస్ లో ఓల్డ్ సిలబస్ లో ఒక్కొక్కసారి కొత్త కూడా ఇవ్వచ్చు. రేర్. న్యూ సిలబస్ వాళ్ళకే ఎక్కువ ఛాన్స్ ఉంటుంది కొత్తవి ఇవ్వడానికి. కొత్తవి ఇస్తారు కాదనట్లేదు. కాకపోతే ఏంటంటే అంత డిఫికల్ట్ గా ఏముండవు. కొత్తవి ఇచ్చినా కూడా అంత డిఫికల్ట్ గా ఏముండవు. థియరీ బాగా అర్థం చేసుకుంటే రాసేటట్టుగానే ఉంటాయి. అది ఐసీఐ స్టడీ మెటీరియల్ ఏదైతే థియరీ చదివారో ఆ థియరీ కరెక్ట్ గా చదువుకుంటే ఆ థియరీని అప్లై చేసేటట్టే ఆన్సర్ వస్తాయి. ప్రాక్టికల్ క్వశ్చన్స్ సింపుల్ గానే ఉంటాయి. బట్ కాకపోతే మీరు చదివిన థియరీ అర్థం చేసుకోవాలి, కరెక్ట్ మీనింగ్ అర్థం చేసుకోవాలి. అది మీద ఎందుకంటే చాలా మంది బట్టి కొట్టుకొని దాని మీనింగ్ ఏంటో తెలియకోకుండా కూడా రాసొస్తున్నారు. అలాంటి రాయకుండా ఉండడానికి వాళ్ళు ఇప్పుడు ప్రాక్టికల్ క్వశ్చన్ పెడతారు. మీకు చదివిన ప్రతి పాయింట్ దాని మీనింగ్ అర్థమైతే మీరు అసలు వర్రీ అవ్వాల్సిన అవసరం ప్రాక్టికల్ క్వశ్చన్ రాసేయచ్చు. అది కాబట్టి అక్కడ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అది ఏదైతే స్టడీ మెటీరియల్ లో ఉన్నాయో ఐసీఐ స్టడీ మెటీరియల్ తక్కువ ఉంటాయి, పెద్దగా ఎక్కువేమి ఉండవు అవి. కానీ ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్స్ చూసుకోవాలి. ఈ రెండిట్లో ఏదైనా రిపీట్ చేసే ఛాన్స్ ఉంది. ఒక 20% బయట నుంచి కూడా అడుగుతారు. ప్రీవియస్ ఎగ్జామ్ లోనూ లేవు, ఐసీఐ స్టడీ మెటీరియల్ లోనూ లేవు, అడుగుతారు అనమాట. అలాంటి 5-10 మార్క్స్ ఉంటాయి. బట్ స్టిల్ దోస్ ఆర్ ఆల్సో ఈజీ టు అటెంప్ట్. అది కూడా ఈజీ అటెంప్ట్ ప్రొవైడెడ్ మొత్తం చదువుంటాయి, చదివి అర్థం చేసుకోవాలి, దాని రియల్ మీనింగ్ ఏంటని అర్థం చేసుకోవాలి. అది ఓకే మీరు ఒకసారి అడగండి. టుమారో విల్ డిస్కస్ ద రిమైనింగ్ టాపిక్స్. ఓకే సార్, మోడల్ ఆర్టికల్స్, రిజిస్టర్డ్ ఆర్టికల్స్ కూడా చెప్పండి సార్. రేపు చెప్తాను. ఇంకా ఉంది కదా అందులో, ఉంది కదా ఇంకా ఈ క్వశ్చన్ ఉంది కదా, ఈ క్వశ్చన్ లో ఇంకా ఉంది కదా. ఎస్ సార్ నో విజయ్? I'll explain it. Okay? Bye.
Bye. థ్యాంక్ యూ సార్. Thanks.